యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ శామ్యుల్ గారికి, జ్యోతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు సరిగ్గా 8:45 అవుతుంది, 8:46 అవుతుంది. అందుచేత వాక్యాన్ని త్వరగా మనం ముందుకు కొనసాగించుదాం. మనందరి ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎక్కువ తీసేయండి, కొంచెం షార్ప్ పెట్టండి. ప్రైజ్ లార్డ్, కొంచెం వాల్యూమ్ పెట్టండి. దీనికి మత్తయి సువార్త 17వ అధ్యాయం. థ్యాంక్ యూ. చాలు. 17వ అధ్యాయం మొదటి వచనం మాత్రమే చదువుకుందాం. అమ్మా చదవండి. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఘనుడవైన మా ప్రియ తండ్రి, ఈరోజు మరొకసారి మీ సన్నిధికి వస్తున్నామయ్యా. నిన్నటి దినాన అద్భుతంగా కూటాన్ని జరిగించారు. ఈ రాత్రి కూడా కూటాన్ని అద్భుతంగా జరిగిస్తూ వచ్చారు. నీ సందేశాన్ని, నీ మాటలను వినడానికి మా హృదయాలను సిద్ధపరుచుకున్నామయ్యా. మాకేమీ తెలియదు, మాకేమీ రాదు ప్రభువా. మీరు మాట్లాడకపోతే, చెప్పకపోతే, బోధించకపోతే మేమేమీ చేయలేం ప్రభువా. నడిపింపు లేకపోతే మేమేం చెప్పలేం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నీ సహాయము మాకు అనుగ్రహించండి ప్రభువా. మా దగ్గర ఎంత మ్యాటర్ ఉన్నా ఒక్కొక్క ఆత్మకు సంబంధించిన విషయాన్ని మీరు అందించకపోతే ఈ రాత్రి కూటము శూన్యమైపోతుంది ప్రభువా. అందుచేత ప్రతి ఆత్మకు కావలసిన మీరు మ్యాటరు ప్రభువా, ఆ ప్రత్యక్షతను అనుగ్రహించమని కోరుతున్నాను. గ్రహించే మనస్సు ఇవ్వండి, వినుబుద్ధినివ్వండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగం వివరించుకునే ముందు మనం చదివిన వాక్యం ఎక్కడ చెప్పండి అమ్మా? మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం మాత్రమే చదివి, ఒక వచనమే. ఈ రాత్రి నేను ఒక వచనం మీద చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. ఈ మత్తయి సువార్త గురించి 2 మాటలు చెప్పుకుందాం. మనకి బైబిల్ 66 పుస్తకాల్లో 2 నిబంధనలు కదా, పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన 27 పుస్తకాలు 5 భాగాలుగా తీసుకోవచ్చు మనం. మొదటిది ఆ 5 భాగాల్లో, లేకపోతే ఇలా చెప్పొచ్చేమో, చరిత్ర పుస్తకాలు అంటాం దాన్ని, లేదా సువార్త పుస్తకాలు అంటాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అది మొదటిది. రెండవది చరిత్ర పుస్తకం అంటున్నాం, అపోస్తల కార్యం, సంఘ చరిత్ర. మూడవది పౌలు పత్రికలు 14. నాలుగవది సార్వత్రిక పత్రికలు, యూనివర్సల్ లెటర్స్. పేతురు 2 పత్రికలు, యోహాను 3 పత్రికలు, 5 అయిపోయినాయి కదా. యాకోబు, యోధ, వీటిని సార్వత్రిక పత్రికలు. 7 పత్రికల్ని యూనివర్సల్ లేదా జనరల్ లెటర్స్ అంటారు. పౌలు పత్రికలు 14 ఉన్నాయి. వాటిలో మళ్ళీ ట్రావెల్ లెటర్స్, యాత్రా పత్రికలు, జైల్లో నుండి రాశారు, చెరసాల పత్రికలు, కాపర్ల కోసం రాశారు, కాపరి పత్రికలు, అట్లా కూడా విభజించవచ్చు ఆ పౌలు పత్రికలను కూడా. ఇక 5వది ప్రవచన పుస్తకం, ప్రకటన గ్రంథం, మొత్తం 27. మనం ఒక్కటే మాటలో చెప్పుకోవాలంటే సువార్తలు 4, చరిత్ర పుస్తకం 5, 1, ఇంకొకటి ఇంకా మనం చెప్పుకుంటే 3వది పౌలు పత్రికలు, 4వది
సార్వత్రిక లేదా సాధారణ పత్రికలు. ఐదవది ప్రవచన పుస్తకం, ప్రకటన గ్రంథం. మనము ఈ మత్తయి సువార్తలో చదివాం, అంటే సువార్తల్లోని చూసాం. సువార్త పుస్తకాల్లో మత్తయి సువార్త ముందుంది. ఇది 28 అధ్యాయాలు, 1071 వచనాలు. దీన్ని కూడా 5 భాగాలు చేయొచ్చు. మత్తయి సువార్తను కూడా ఎన్ని భాగాలు చేయొచ్చు చెప్పండి? 5 భాగాలుగా తీసుకోవచ్చు. 1 నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు, 1 నుండి 4వ అధ్యాయం 11వ వచనం వరకు యేసుక్రీస్తు మొదటి రాకడ, ఆయన పరిచయాన్ని గురించి ఉంటుంది. రెండవది 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ అధ్యాయం 35వ వచనం వరకు గలిలయ ప్రాంతాలలో యేసు పరిచర్య కనపడుతుంది. అలాగే 19వ అధ్యాయం 1వ వచనం నుండి 26వ అధ్యాయము వరకు 46వ వచనం వరకు యోదయ, పెరయ, యెరూషలేము ప్రాంతాలు యేసయ్య చేసిన పరిచర్య. ఇక 4వది యేసు పొందిన శ్రమలు, శిలువ మరణము, 26 అధ్యాయం 47 నుంచి 27 అధ్యాయం 66 వరకు. 5వది యేసు పునరుద్ధానం, చివరి ఆజ్ఞ, గ్రేట్ కమాండ్మెంట్. ఇలాగ 5 భాగాలుగా చేయొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మనం చదివింది ఏ భాగంలో అది చెప్పండి? అంటే నేను చెప్పింది మీరు వినలేదని అర్థం. 17వ అధ్యాయం ఎన్నో భాగంలో ఉందండి? 1 నుంచి 4 అధ్యాయం 11వ వచనం వరకు మొదటి భాగం అయితే, 4 అధ్యాయం 12వ వచనం నుంచి 18వ అధ్యాయం 35 వరకు రెండో భాగం. అంటే 17వ అధ్యాయం ఎన్నో భాగంలో ఉంది? అప్పుడు రెండో భాగం ఏం చెప్పాను? గలిలయ ప్రాంతాలలో యేసయ్య చేసిన పరిచర్య. ఇప్పుడు మీకు అర్థమైందిగా యేసు ప్రభువారు, అదే మనం యేసు ప్రభు జీవితము, ఆయన పరిచర్యలో చెప్తున్నప్పుడు 17వ అధ్యాయము చదివిన వాక్యం ఏ సందర్భంలో ఉంది మీకు అర్థమైపోవాలి. గలిలయ ప్రాంతాలలో సేవ చేస్తున్న రోజులు అవి. ఓకే, హల్లెలూయా. తర్వాత భాగం యోదయ, పెరయ, యెరూషలేము ప్రాంతంలో చేశారు ప్రభు. కానీ మనం గలిలయ ప్రాంతంలో చేసిన సందర్భం, ఎందుకంటే ఆ రోజుల్లో యేసయ్య జీవించిన రోజుల్లో ఇజ్రాయేల్ దేశం 3 భాగాలుగా ఉండేది. మనకు గనక రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ఎలా ఉండేదో వాళ్ళకి ఎట్లా ఉండేది? ఇక్కడ యోదయ, మధ్యలో సమరయ, చివరిలో గలిలయ. నేను వెళ్ళాను కదా, యోదయాల నుంచి సమరయ మీదుగా గలిలయ వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ చూసి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. అయితే ఆ గలిలయ ప్రాంతంలో సేవ చేస్తుండగా యేసు ప్రభువారు ఒక రోజున నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు 16వ అధ్యాయంలో కదా. యేసు ప్రభువారు శిష్యులతో ఏమన్నాడండి? నన్ను గురించి ఆ యేసు ప్రభువారికి చాలామంది చాలా రకాలుగా చెప్పారు శిష్యులు. సరే, యోహాన్ అని కొందరు, బాప్తిసం ఇచ్చే యోహాన్ అని కొందరు, ఇర్మియా అని కొందరు, ఏలియా అని కొందరు, ప్రవక్తల్లో ఒకడని కొందరు అనుకుంటున్నారట అని చెప్పారు వీళ్ళు. సర్లే, పేతురు నువ్వేమనుకుంటున్నావు అని యేసయ్య అడిగాడు. వెంటనే టక్కున ఆలస్యం లేకుండా చెప్పేశాడు, ప్రభువా నీవు సజీవుడు అయిన దేవుని క్రీస్తువి అన్నాడు. అంతే. ప్రభు అన్నాడు, దేవుడు నీకు బయలుపరచకపోతే, తండ్రి నీకు బయలుపరచకపోతే నువ్వు చెప్పలేవయ్యా అన్నాడు. శభాష్ అన్నాడు, ధన్యుడివి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఓకే, అప్పుడు ఒక మంచి అద్భుతమైన ప్రత్యక్షత చెప్పాడు. ఏమిటి తెలుసా? ఈ ప్రత్యక్షత మీద నా సంఘాన్ని కడతాను. క్రీస్తు అనే ఆ బండ మీద, నీకు కలిగిన ఆ ప్రత్యక్షత మీద సంఘాన్ని కడతాను అన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే నీకు కలిగిన ఈ ప్రత్యక్షత మీద, లేదా నేను సంఘాన్ని స్థాపిస్తాను అన్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు సంఘానికి. పాతాళలోక ద్వారాలు సంఘము ఎదుట నిలవ నేరవు. స్తోత్రం చెప్పండి. నాకు బాగా ఇష్టమైన క్రొత్త నిబంధనలో అద్భుతమైన వాగ్దానం, యేసయ్య చేసిన వాగ్దానం నాకు ఇష్టమైన వాగ్దానం ఇది. సంఘం ఎదుట ఏమి నిలబడదు చెప్పండి? సంఘం అంటే ఎవరు చెప్పండి? 1000 మందా? 100 మందా? చెప్పండి. ఎక్కడ ఇద్దరు లేక? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, ఇద్దరంటే భార్య భర్తలంట, ముగ్గురంటేనేమో పిల్లలంట. ఇద్దరంటే భార్య భర్త, ముగ్గురంటే పిల్లలంట. కుటుంబం,
సంఘం అనే కుటుంబం, ఇద్దరు లేక ముగ్గురు అంటే ఇప్పుడు నేను అంటాను సంఘమే ఆ ఇద్దరు ముగ్గురు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాగా వినాలి. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. మన ఎదుట ప్రార్థిస్తుండగానే, పాట పాడుతుండగానే, వాక్యం చదువుతున్నప్పుడు పాతాళలోక ద్వారాలు నిలబడవు, పాతాళ శక్తులు మన ఎదుట నిలబడవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాగ్దానం ప్రభు చేశాడండి. అందుకే సంఘానికి ఒక అధికారం ఇచ్చాడు కదా. సంఘం ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల జరుగుద్ది. సంఘం ఎక్కడ ప్రార్థిస్తుంది, ఎక్కడ ప్రకటిస్తుంది, ఎక్కడ ప్రార్థన చేస్తుంది, ఎక్కడ ఆరాధన చేస్తుంది, ఎక్కడ పలకరిస్తుందో ప్రభు నామంలో అక్కడ విడుదల జరుగుద్ది. హల్లెలూయా. సరే, ఓకే, అంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. చూడండి, 17వ అధ్యాయం 1వ వచనం. చెప్పండి ఏంటమ్మా? 6 దినములైన తరువాత. చదవండి. యేసు పేతురుని, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రూపాంతరము పొందెను. రూపాంతరం అనండి. ఓకే, రూపాంతరం అంటే ఏంటి? ఒక్క మాట అది చెప్పే ముందు ఇక్కడ రూపాంతరం అనే మాటే ఉందా, ఇంకేమైనా ఉందా? సరే, ఒక్కొక్క మాట నేను వివరించి విడదీసిన తర్వాత వాక్యంలోకి వెళదాం. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. 1, 6 దినములైన తరువాత. చెప్పండి ఏంటమ్మా? అదొక మాట గుర్తుపెట్టుకుని, లేదా అండర్లైన్ చేసుకుంటారా, మీ ఇష్టం. 6 దినములైన తరువాత. 1, 2, యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను. రెండో మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పేతురు, యోహాను, యాకోబు. చెప్పాలి గట్టిగా. యోహాను, యాకోబు. ఓకే, మూడో మాట గుర్తుపెట్టుకోవాలి. ఎత్తైన కొండ మీదికి. చెప్పండి ఏంటమ్మా? ఓకే, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. ఎత్తైన కొండ. మూడోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మీరు? ఓకే, సింపుల్గా అర్థం అంటే నా ప్రసంగం మీ బుర్రలోకి ఎక్కించడానికి సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను, ప్రయత్నిస్తున్నా. ఓకేనా? ఏదో నేను వచ్చేసాను, మీకు ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు, ఏదో వచ్చాడు అడవాడు చేశాడు అనకుండా కొంచెం అర్థం చేసి కూడా ప్రయత్నించేద్దాం. హల్లెలూయా. మూడో మాట ఏంటి చెప్పండి? ఇప్పుడు 4వ మాట ఏంటి చెప్పండి? సింపుల్, రూపాంతరం చెందారు. ఇప్పుడు మీకు ఆ చదివిన వాక్యం మీ మనసులో ఉందా లేదా? ఇక మీకు అర్థమైపోయింది. ఇక ముగించేసుకుందామా? ఓకే, ఈ 4 మాటలు నేను గుర్తు చేస్తాను. మొదటి 3 మాటలు ఏంటి చెప్పండి? ఇంకా అంతకంటే ఎక్కువేం లేవు కదా. యేసు ప్రభు పేరు ఉంది అంతే. ఇంకా అక్కడ ఏమైనా ఉందా? ఇంకా 6 దినములైన తరువాత యేసు పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకుని పోయి ఎత్తైన కొండ మీదకి రూపాంతరం పొందాను. ఇప్పుడు ఎన్ని పదాలండి? ఈ 4 మాటల మీద చెప్తాను. ఇప్పుడు వినండి. ఒకటేంటి? 6 దినములు. రెండోది పేతురు, యోహాను, యేసు ప్రభు, పేతురు, యోహాను, యాకోబు. ఓకే, మూడోది ఏంటి? ఎత్తైన కొండ. 4వది రూపాంతరం ఉంది. ఇప్పుడు నేను వెనక నుంచి వస్తాను మీకు. రూపాంతరం అంటే ఏంటి అసలు మాట్లాడుకుందామా? చెప్పండి, రూపాంతరం అంటే ఏంటి? వెరీ గుడ్. మార్పు. అందరికీ తెలిసిన పదం అది. రూపాంతరము అనే మాటకి అర్థం మార్పు చెందటం. అందరు చెప్పండి ఏంటమ్మా? మార్పు. ఓకేనా? మీరు చెప్పిన మాట మీద వస్తాను. మీ మాట మీద తీసుకుందాం. నేను నా మాట ఏం తీసుకోవాలా, మీ మాటే చెప్తా. ఓకే, మార్పు, రూపాంతరం అంటున్నాం. ఓకే, ఇదే పదాన్ని మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52, 53, 54 వచనాలు. హలో, వినాలి జాగ్రత్తగా. మీకొక మర్మము చెప్పుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే
మనమందరము అనండి. మీరేమన్నారు ఇందాక రూపాంతరం అంటే? అండ్ ఇప్పుడు మీరు మార్పు పొందుతాము అన్న మాట దగ్గర మీరేం చెప్పాలి? అంతే, న్యాయం అంతేగా. ఓకే, రూపాంతరం చెందుతాం. ఓకే, చదవమ్మా. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు రూపాంతరము పొందుదుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అర్థమైందండి. రూపాంతరం అంటే ఏమన్నాము? మార్పు. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం పొందారంట? అందరు చెప్పాలి, మార్పు చెందారంట. అప్పటి వరకు ఉన్న యేసయ్య వేరు, అక్కడ మార్పు చెందినప్పుడు చూసిన యేసయ్య వేరు. వాళ్ళు చూడలేక చచ్చిపోయినట్టుగా పడిపోయారంట. మార్పు చెందుదుము లేదా రూపాంతరము చెందుదుము. రూపాంతరము చెందారు యేసయ్య. ఒక మాట మీకు చెప్పాలి. యేసు ప్రభువారు భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల సేవా జీవితం అంతా ఆయన మాట, ఆయన తీరు, ఆయన నడక, ఆయన పదం, ఆయన పరిచర్య, ఆయన దినచర్య, ఆయన ప్రతి కార్యము, ప్రతి చర్య మన జీవితాలకు ఒక మెసేజ్, మనకు ఒక సందేశం. హల్లెలూయా. యేసయ్య నడిచాను, అది ఒక సందేశమే. మరి అందులో ఏదో ఉంటుంది మర్మం. యేసయ్య కూర్చున్నాడు, అది ఆయన నిద్రించాడు. ప్రతిదానికి ఒక సందేశం దేవుడు మన కోసం దాచిపెట్టాడు. హల్లెలూయా. మనం నేర్చుకోవచ్చు యేసయ్య జీవితంలో నుంచి. ఆయన లైఫ్ స్టైల్ అంతా మన జీవితంలో నేర్చుకునే దానికి ఉంది. ఏది వ్యర్థంగా రాయాలి, ప్రతి పొల్లు ప్రతి పదము వ్యర్థంగా రాయబడలేదు. ఎందుకు ఈ మాట రాయకుండా బాగుండేది అంటానికి లేదు. ప్రతి మాట, ప్రతి సున్నా పొల్లు అంత మన కోసం రాయబడింది. అందులో నుంచి మనం నేర్చుకునే పాఠం ఉంది. హల్లెలూయా. అయితే నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువారు చేసిన కార్యాలు కానీ, స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, పరిచర్య కానీ, ప్రసంగం కానీ, ఉపమానం కానీ, ఏది చెప్పినా అందులో ఒక సందేశం ఉంది. ఉందా లేదా చెప్పండి. ఉపమానాలు చెప్పారు 38, అందులో ఎంత మర్మాలు ఉన్నాయి అనుకున్నారు? అద్భుతమైన సందేశం. ఆయన చేసిన అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, స్వస్థత కార్యాలు ఎన్ని మర్మాలు ఉన్నాయి అనుకున్నారు? నేర్చుకోవడానికి సందేశం. సూచక్రియల్లో సందేశం ఉంది, అద్భుతాల్లో సందేశం ఉంది, స్వస్థతల్లో సందేశం ఉంది. అర్థమవుతుందండి. ఆయన చేసిన హెచ్చరికలలో సందేశం ఉంది మనం నేర్చుకునేదానికి. ఆ రోజు వరకే కాదు, ఈ రోజుకి మనం నేర్చుకోవడానికి దాచబడిన మర్మాలు అందులో ఉన్నాయి. ఆయన జీవితంలో జరిగిన దినచర్యలో కూడా సందేశం ఉంది, ఆయన చేసిన పరిచర్యలో సందేశం ఉంది. అర్థమవుతుందండి. ఆయన ప్రతి చర్యలో కూడా సందేశం దాచిపెట్టాడు అంటాను నేను. అయితే ఇప్పుడు జరిగిన దానిలో కూడా ఒక సందేశం ఉంది. ఆమేన్ చెప్పండి. ఓకే, హల్లెలూయా. ఏమండి, మనం చదువుకున్న దానిలో కూడా ఒక సందేశం ఉంది, అవునా కాదా? ఎస్, ఆమేన్ అంటే ఎస్ఏ కదా. ఒకసారి ఆమేన్ అనండి. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సందేశం ఉంది కనుక ఆ సందేశాన్ని తీసుకుందాం. ఏంటయ్యా సందేశం అంటే, యేసు ప్రభు రూపాంతరం చెందారంట. చెప్పండి ఏంటమ్మా? యేసు ప్రభువారు ఎందుకు రూపాంతరం చెందాడు? ఆయన ఎందుకు రూపాంతరం చెందాడంటే, నీకు నాకు పాఠాన్ని నేర్పడానికి. ఆయన అక్కడ రూపాంతరం చెందాల్సిన అవసరం లేకపోవచ్చు, అవసరం ఆయన పొందకపోయినా పర్వాలేదు, కానీ చెందాడు అంటే నీకేదో పాఠం నేర్పుతున్నాడు. ఏమి నేర్పుతున్నాడు అంటే, ఒకరోజు ఇలాగే మనము రూపాంతరం చెందబోతున్నాం. హల్లెలూయా చెప్పండి. ఏం చెందబోతున్నాం? ఏంటంటే రూపాంతరం, మార్పు. ఏంటి మార్పు? మీరు ఇంతకు చదివారు కొరింథీ పత్రికలో, నేను మీకు ఒక మర్మము చెప్పుచున్నాను. ఇట్స్ మిస్టరీ. యేసు ప్రభు రెండవ రాకడ మిస్టరీ. లేకపోతే నేను ఇలా అంటాను, యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడడం ఒక మిస్టరీ. యేసు ప్రభు భూమి మీదకి వచ్చేది మిస్టరీ కాదు. ఇట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే అది ఆయన ప్రత్యక్షత, ప్రకటన ఇస్తున్నాడు ప్రపంచానికి. కానీ మధ్యాకాశానికి వచ్చి సంఘం వెళుతుంది చూసారా, అది మిస్టరీ. బైబిల్లో 14 మిస్టరీస్ నాకు దొరికాయి. కొందరు 12 మిస్టరీస్ అన్నారు, కానీ నాకు 14 దొరికాయి మిస్టరీస్ బైబిల్లో. అంటే ఇది మర్మము అని చెప్పింది. బబులోను మర్మం, సంఘం మర్మం. అదవుతుంది. ఇట్లా బైబిల్లో చాలా మర్మాలు అనే పదం మీద రాయబడిన పదాలు 14 చోట్ల 14 అంశాలు ఉన్నాయి. అందులో ఒక మర్మం రాకడ మర్మం. ఇదే మర్మం చెప్పండి.
నేనంటాను రాకడ అనేదానికంటే మన పోకడ మరము అనొచ్చేమో. ఎందుకంటే యేసు ప్రభు నేరుగా భూమి మీదకి బయలుపరచబడేది కాదు, మర్మముగా అందరికీ కనబడకుండా కొందరికి కనబడే కార్యం ఒకటి ఉంది, అది ఎత్తబడుట అంటారు దాన్ని. సంఘం ఎత్తబడుట అనే కార్యం జరగబోతుంది. ఇట్స్ మిస్టరీ, ఇది మర్మం. ఎందుకు మర్మం అంటే ఇది అందరికీ అర్థం కాదు. ఎందుకు మర్మం అంటే అందరికీ వినబడదు, అందరికీ కనబడదు. అది స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏర్పరచబడిన వారికి మాత్రమే అది అవండి కదా, అందరికీ కాదండి. ఆ గొప్ప కార్యాన్ని అంటాడు మర్మం అన్నాడు చూసారా, అది అతి త్వరలో జరగబోతుంది. ఆ కార్యం జరగడం, ఆ కార్యం కోసమే ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం సంఘం ఎత్తబడే దానికోసం, మత్తయి సువార్త 25వ అధ్యాయం యేసు ప్రభు బహిరంగ రాకడ కోసం చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం సీక్రెట్ కమింగ్. ఇదిగో 25వ అధ్యాయం పబ్లిక్ అడ్వెంట్, అది బహిరంగ రాకడకు గుర్తుగా ఉంది. అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడినవన్నీ కూడా యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళడానికి ముందుగా ఆయన చేయబోయే సూచనలు, అంటే లేకపోతే జరగబోయే సంగతులన్నీ చెప్పాడు. ఏం చెప్పాడండి? యూదుల మధ్యలో ఏం జరుగుతుందో చెప్పాడు, సంఘం మధ్యలో ఏం జరుగుతుందో చెప్పాడు. అంటున్నారా? ఆకాశంలో ఏం జరుగుతాయో చెప్పాడు, భూమి మీద ఏం జరుగుతాయో చెప్పాడు. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాల్లో మార్పులు గందరగోళం కనబడుతుందని చెప్పాడు. మనలో ఇప్పటికీ ఎన్నో మార్పులు చూస్తున్నాం ఆకాశంలో, సూర్యుని మధ్యలో చంద్రుని మధ్యలో. వాటి ప్రభావం వల్ల భూకంపాలు, సునామీలు వాటి వల్ల వస్తాయి. సూర్యుడు చంద్రుల మార్పు వస్తే కింద భూమి మీద మార్పు వచ్చేస్తుంది. సూర్య చంద్ర నక్షత్రాలలో మార్పు వలన భూమి మీద సునామీలు వచ్చినందున అని రాస్తాడు లోకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం అనుకుంటాను కదా, మీరు తర్వాత చదువుకోండి. కానీ సునామీల గురించి రాశాడు, ఉందా లేదా? ఇప్పుడు చూడండి, ఆకాశంలో జరిగే గుర్తులే కాదు, భూమి మీద జరిగే గుర్తులు చెప్తున్నాడు. యూదుల మధ్యలో ఏం జరుగుతుందో చెప్పాడు. ఒకప్పుడు కరోనాకు ముందు యూదులు, ఇజ్రాయెల్ గురించి ఎవరికి ఆలోచన లేదు. ఇజ్రాయెల్ అనే పేరు ఎవరికి అర్థం కాలేదు, లేకపోతే అంత మైండ్లోకి లేదు. ఇప్పుడు కరోనా దగ్గర నుంచి చూడండి, ఇజ్రాయెల్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ గాజా, ఇది వింటానే ఉన్నాం మనం. ఇజ్రాయెల్ మధ్యలో సూచనలు జరుగుతున్నాయి, సంఘం మధ్యలో సూచనలు జరుగుతున్నాయి. ఇవన్నీ యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చేదానికి ముందు గుర్తులైవి. మన కళ్ళ ముందు భూమి మీద జరిగే గుర్తులు చూసాం. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ తెగుళ్ళు. హలో, తెగుళ్ళు గుర్తుంది కదా మీకు? కరోనా ఒక తెగులు, యాంత్రాక్స్, స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్, ఎబోలా, ఇవన్నీ తెగుళ్ళే. కానీ కరోనాకు వచ్చినాక అందరికీ అర్థమైంది తెగుళ్ళు అనే మాట యేసయ్య చెప్పాడు అని. భూకంపాలు వెంటనే జరుగుతున్నాయి, యుద్ధాలు ఒకదాని తర్వాత చూస్తూనే ఉన్నాం. కరువులు మనం బాగానే ఉన్నాం, కొన్ని చోట్ల కరువులండి, ఒక చోట ఉంటే ఒక చోట ఉండదు. ఇది రాకడ సూచనలు, సంఘం ఎత్తబడేదానికి ముందు సూచనలు. అందుకే సంఘం ఎత్తబడుట మర్మము అన్నాడు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి తెలియదంట, వాళ్ళు ఎరగరంట, వాళ్ళకి వినపడదటండి, వాళ్ళకి స్వరం వినపడదు, వాళ్ళు చూడలేరు యేసయ్యని. నేను అందుకు అంటాను, ఎప్పుడు ఇలా అంటుంటాను ఏంటంటే, యేసయ్య స్వరం వినాలి అంటే ఇప్పుడు నుంచే వినడం అలవాటు చేసుకోవాలంట యేసయ్య స్వరాన్ని. హల్లెలూయా. ఎలా వినపడుతుంది యేసయ్య స్వరం చెప్పనా? వాక్యమే ఆయన స్వరం. ఎట్లా వినబడుతుందో తెలుసా స్వరం? మనస్సాక్షి ఆయన స్వరం. హల్లెలూయా. ఎలా వినబడుతుందో తెలుసా స్వరం? ఆయన నీకు నిజంగానే స్వరం ఎత్తి మాట్లాడతాడు. కళ ద్వారా, దర్శనము ద్వారా, దైవజనుడు చెప్పే ప్రసంగం ద్వారా, పరిశుద్ధాత్ముడు స్వరము ద్వారా నీ మనస్సాక్షే ఒక స్వరం. హల్లెలూయా. ఏ స్వరం? దేవుని స్వరం. మనస్సాక్షి చెప్తుంది నీకు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చేయొద్దని. అది దేవుని స్వరం. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతూ నేను ప్రేరేపిస్తున్నాడు, వాక్యములు ఎలా ఉండని. అది దేవుని స్వరం. పరిస్థితులు మాట్లాడుతున్నాయి, జరిగిన పరిస్థితులు నీ కళ్ళ ముందు చెప్తే ఇలా ఉండొద్దు అని నీకు పరిస్థితి నేర్పుద్ది. ఇది దేవుని స్వరం. దైవజనుడు ప్రసంగిస్తాడు, అది దేవుని స్వరం. హల్లెలూయా. వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడుతుంది, అది దేవుని స్వరం. ఈ స్వరాన్ని వినడం అలవాటు చేసుకుంటూ వెళితే నీకు ఆ స్వరం ఈజీ అయిపోద్ది. హల్లెలూయా. కొంతమందికి ఇక్కడ స్వరాలు వినబడట్లేదు, దేవుని స్వరం. ఇంకా అలాంటి వాళ్ళు దేవుని స్వరం
వినలేరు. ఒక భక్తుడు పాడాడు, ప్రభుని స్వరము వినగలవా, పైకెత్తబడుటకు లేవగలవా, కనిపెట్టి చూచే భారమున్నదా, కనురెప్ప పాటున చేరగలవా, బూరధ్వని వినబడుచున్నది, పెండ్లి కుమార్తెను పిలువనున్నది. మామూలు పెట్టి బూరధ్వని 2-4 గాని కొట్టు. బూరధ్వని వినబడుచున్నది, పెండ్లి కుమార్తెను పిలువనున్నది, బుద్ధి కలిగి సిద్ధపడుమా, బుద్ధిహీనముగా నిద్రపోదువా, బుద్ధి కలిగి సిద్ధపడుమా, బుద్ధిహీనముగా నిద్రపోదువా, బూరధ్వని వినబడుచున్నది, పెండ్లి కుమార్తెను పిలువనున్నది. హల్లెలూయా. ఆయన స్వరం వినగలవా అంటున్నాడు. పైకెత్తబడుటకు లేవగలవా అని పాటలో పాట వినాలి. యేసు ప్రభు అతి త్వరగా రాబోతున్నాడని రాకడ సూచనలన్నీ కనబడుతుండగా ఆయన ఎదుర్కొని ఎత్తబడతాం చూసారా, అదొక మర్మంగా ఉందంట. దాన్ని నేనంటాను, ఇప్పుడు అది ఎలా ఉందంటే మర్మము అన్నాడే, ఆ మర్మం అని చెప్పి ఏం చెప్పాడు అక్కడ, మనమందరము మార్పు చెందుదుము. ఎట్లా మార్పు ఏం జరుగుతుంది అంటే స్పష్టంగా చెప్పాడు. బోరం రోగును అప్పుడు మృతులు మార్పేంటో చెబుతున్నాడు. చచ్చిన వారందరూ తిరిగి లేస్తారంట. నెక్స్ట్ అప్పుడు మనం లేచినప్పుడు ఏం జరుగుతాం, అప్పుడున్న శరీరం ఉండదు, అప్పుడున్నటువంటి విధానం ఉండదంట. ఒక క్రొత్త శరీరము, మహిమ దేహం, పునరుద్ధాన దేహముతో మర్త్యమైనది అమర్త్యతను అంటే మరణించగలిగిన శరీరము మరణించని శరీరం లాగా మారిపోద్దట. క్షయత, ఇది కరప్టబుల్, ఇక కరప్టబుల్ నేచర్ ఇక ఉండదంట. హల్లెలూయా. రెండవది మార్టాలిటీ, ఇమ్మోర్టాలిటీగా మారిపోద్దట. అంటే మర్త్యమైనది అంటే మరణించగలిగినది, ఆ మర్త్యతను అంటే మరణించలేనిదిగా మారిపోద్దట. స్తోత్రం చెప్పండి. మరణించనిదిగా మారిపోద్దట. ఇది ఒక మార్పు జరుగుతుందంట. ఇక ఎప్పటికీ అంటే దాని అర్థం ఏంటి చెప్పన, మరణించలేదు, ఇక మరణించని శరీరం అంటే ఇట్స్ మీన్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము పడిపోయినప్పుడు, లేదా ఆదామములు పడిపోయినప్పుడు వాళ్ళకి దేవుడు 7 ఆశీర్వాదాలు తీసేసుకున్నాడు. వాళ్ళకు దేవుడు సృష్టించినప్పుడు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందులో నిత్య జీవం ఒకటి. హల్లెలూయా. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారే యేసయ్య. పోగొట్టుకున్న వాళ్ళకి యేసయ్య మనందరికి ఏమిస్తున్నాడు చెప్పండి, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అది రాకళ్ళలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి పొందుకుంటాం నిత్య జీవాన్ని. ఆ మార్పు జరుగుతుందట. అర్థమైందండి. క్షయతను అక్షయతను ధరించుకుంటుందంట. క్షయతను అక్షయతను ధరించుకుంటుంది. మరణించగలిగింది మరణించనిదిగా ఉంటుందంట. క్షయతను అంటే ఈ పాడైపోయిన ఈ శరీరము లేదా పాడైపోయిన ఈ జీవితము ఒక ఉన్నతమైన మహిమ కలిగిన దేహముగా దేవుడిస్తాడంట. అటువంటి మార్పు జరుగుతుందని చెప్పాడు. సరే, పాయింట్కి వెళ్ళిపోదాం. మనం ఎక్కడున్నామండి? రూపాంతరం అంటే ఏంటో చెప్పుకుంటున్నాం. రూపాంతరం అంటే ఏంటో చెప్పుకుంటున్నాం. ఇక్కడ రూపాంతరం అంటే మార్పు అని మీరు అన్నారు కదా. నేను అంటాను, యేసు ప్రభువారు మార్పు చెందాడు. అక్కడ కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడని మనం బైబిల్ భాషలో చెప్పుకున్నాం. రూపాంతరము, ఈ రూపాంతరము చెందాలంటే నేను అంటాను మనం ఏం చేయాలి? అక్కడ 3 మాటలోనే ఆ 3 మాటలు ధ్యానం చేద్దాం. అయితే ఆయన రూపాంతరం చెందినట్టుగా మనము కూడా రూపాంతరం చెందబోతున్నాం. నమ్ముతున్నారా లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు ప్రభువారు మనకి ఒక భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మనం రూపాంతరం చెందబోతున్నాం. ఆ రూపాంతరం చెందాలంటే ఒకే ఒక మాటలు చెప్తా. రూపాంతరం గురించి ఆపేద్దాం. ఈ 2-3 మాటలు చెప్పినాక రూపాంతరము చెందాలంటే, అంటే ప్రభు రాకడ వస్తే ఎత్తబడాలంటే, మార్పు జరగాలంటే, మన మహిమ దేహాలతో నిత్య జీవం పొంది వెళ్ళిపోవాలి అంటే
ఈ జీవిత కాలములో నీవు పొందే రూపాంతరం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, పొందబోయే రూపాంతరము నువ్వు చెందాలి అంటే ఈ జీవిత కాలములో నువ్వు పొందే రూపాంతరం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ చెప్పండి, ఈ జీవిత కాలంలో ఏం చేయాలి మనం ఇప్పుడు? ఆ రూపాంతరం చెందాలంటే అంటే మీ భాషలో చెప్పండి, ప్రసంగం అర్థం కావడానికి. ఆ మార్పు జరగాలంటే చెప్పాలమ్మా, ఈ మార్పు జరగాల. ఎప్పుడు? ఈ జీవిత కాలంలో మార్పు జరగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్పు అనే మాటకి బైబిల్ భాష చెప్పండి. మారు మనసు, లేదా మనసు మార్చుకోవటం అంటాం కదా మనం. నేనంటాను మార్పులు 3 రకాలు, లేదా మారు మనసులు 3 రకాలు. రూపాంతరం ముగించేద్దామన్నా అవట్లేదు. మారు మనసులు ఎన్ని? 3 రకాలు. మనందరికీ తెలుసు. మార్పు అనేది మొదట ఎక్కడ కనపడుతుందో, ఒక పాపి పొందే మార్పు. అందరూ చెప్పండి అమ్మా. ఓకే, లేదా మన భాషలో, బైబిల్ భాషలోకి వద్దాం. ఒక పాపి పొందే మారు మనసు అనండి. తెలుసుగా మీకు, ఒక వ్యక్తి యేసయ్య దేవుడని, ఆయన నా పాపాల కొరకు చనిపోయాడని, అయ్యో ఆయన రక్తం నా పాపాలను కడుక్కోవచ్చని గ్రహించి విశ్వసించి యేసయ్య దేవుడిని ఒప్పుకుని ఏడుస్తాడు. ఆయన ఏమంటాడు? ఆ వ్యక్తి ఏమవుతాడు? పశ్చాత్తాప పడతాడు. కొంతమందికి ఆ పశ్చాత్తాపం పట్టలేం, ఏడుస్తుంటారు. నా చిన్నప్పుడు అంటుండేవాళ్ళు, అదిగో ఆ పశ్చాత్తాపడత ఏడుస్తుందని. కొంతమంది కూటం ముగించినా, ప్రార్థన చేసి ఆమె నిన్ను ఆశీర్వాదించినా వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ స్థితి ఏమంటారు దాన్ని, వాళ్ళ లైన్లో కూర్చున్న వాళ్ళు అడి తిరిగి కూర్చున్నారో లేదా వెనక్కి తిరిగి కూర్చున్నారో తెలియదు, వాళ్ళు కూర్చుని ఏడుస్తూనే ఉంటారు. కళ్ళు మూసుకునే ఉండేవాళ్ళు. కళ్ళు మూసుకుని అలాగే ఏడుస్తూ ఉంటే అందరు సిగ్గుపడలేక వాళ్ళు అలా మన మైండ్లో లేరేక అంత ప్రార్థనలో ఉండిపోయి. ఎందుకంటే వాళ్ళకి పశ్చాత్తాపం, పరిశుద్ధాత్ముడు వాళ్ళకి పశ్చాత్తాప హృదయాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు నీతిని గురించి, పరిశుద్ధాత్ముడు పాపాన్ని గురించి చెప్పాలా, పరిశుద్ధాత్ముడు తీర్పుని గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఆ టైములో ఇక ముక్కులో చీవిడి, ఇక ఎట్టి చెరుతారో తెలియదు వాళ్ళు. ఇక ఏడుస్తే కళ్ళు, కన్నీళ్ళు, ముక్కులో చీవిడి అన్నీ ఏకమైపోతాయి. ఇక ఈయన పట్టించుకోరేక ఏడుస్తూ ఉంటారు. ఏమా కూటమైపోయింది, ప్రార్థన అయిపోయి అరగంట అవుతుంది, ఏంటి ఇంకా నువ్వు లేవలేదు, ఇప్పుడు లేచేవేంటంటే ఏం చెప్పమంటారండి? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా పాపాలన్నీ సినిమా తెర మీద చూపించినట్టుగా, ఆ పేర్లు చూపించినట్టుగా సినిమా తెర మీద పేర్లు వస్తాయే అలా చూపించడం. ఒక్కొక్క పాపాన్ని చూపిస్తుంటే నేను ఒప్పుకోవటం, అవును ప్రభుత్వం నేను చేశానయ్యా అయ్యో అని ఆయన చూపించినప్పుడల్లా ఇంకా ఏడవడం, ఇంకా పశ్చాత్తాపడడం, అలా ఒక్కొక్కటి చూపిస్తున్నప్పుడల్లా, నేను ఒప్పుకుంటున్నప్పుడల్లా నా హృదయం కొంచెం ఏమవుతుంది? మార్పు అలవంతండి, తేలికైపోతుందంట. నాలో మార్పు రావడం వల్ల నేను హృదయం తేలికైపోయింది, నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా సంతోషిస్తున్నానని చెప్తారే, అది ఏ వ్యక్తి మార్పు? ఒక పాపి పొందే మార్పు. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను కానీ యేసు ప్రభు కానీ ఏం చెప్పారు చెప్పండి? ఏమన్నారండి యేసు ప్రభు గారు? ఇదిగో మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది కదా. ఇప్పుడు మారు మనసు లేదా మార్పు, ఒక పాపి పొందే మార్పు. నెంబర్ 2, రెండో మార్పు చెప్తాను, లేదా రెండో మారు మనసు మాట్లాడుతున్నా. పడిపోయిన వాడు పొందే మార్పు, లేదా పడిపోయిన వాడు పొందే మారు మనసు. ఇందాక పాపి మారు మనసు అన్నాను, దానికి మన మత్తయి సువార్త 3:7 కావచ్చు. మత్తయి సువార్త 3:7 ఏముంది? మీరు చదవసలా, మీరు చూడకుండా చెప్పేయాల. సువార్తను మారు మనసు పొందండి అంటాడు లేదా? గుర్తుందా ఆ వాక్యం? 3:7 అనగానే వెంటనే గుర్తొచ్చేయాలండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రకటిస్తాడు. గుర్తొచ్చిందా? ఓకే, అన్ని రిఫరెన్స్ చదవలేం కానీ మీరు అలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనకి బైబిల్ స్టడీ అయిపోద్ది. వినండి జాగ్రత్తగా వినాలి. రెండో వ్యక్తి, పడిపోయిన వ్యక్తి పొందే మారు మనసు. పడిపోయిన వాళ్ళు ఎవరు? ప్రకటన 2:5, నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితే సరి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు పొందాల్సిన మారు మనసు ఇది? పడిపోయిన వాళ్ళు పొందే మార్పు. అంటే ఒక పాపి పొందాడు మారు మనసు, బాగానే ఉంది. మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ఆత్మ పొంది, దేవుని కొరకు నిలబడుతూ జీవిస్తుండగా కొన్నిసార్లు పడిపోయి ఉండొచ్చు, జారిపోయి ఉండొచ్చు.
ఈ పూట ఈ ఉపవాస కోటాలు, ఈ సంఘ క్షేమాభివృద్ధి కోటాలు, ఈ విశ్వాస కోటాల్లో ఒకళ్ళు తప్పిపోతే, నువ్వు జారిపోతే, ఒకళ్ళు వెనక్కి వెళ్ళిపోతే, నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే, ఇదే మంచి ఛాన్స్. ప్రభువా, ఇక నుంచి నీ కొరకు నిలబడతాను, నీ కొరకు జీవిస్తాను, అయ్యా నన్ను క్షమించయ్యా అని తప్పిపోయిన కుమారులాగా రాగలిగితే, ఒకవేళ పశ్చాత్తాపడగలిగితే, సరి చేసుకోవడానికి నువ్వు సమయాన్ని ఇస్తే, శుద్ధీకరించుకోవడానికి సమయాన్ని ఇస్తే, దిద్దుబాటుకి ప్రక్షాళనకు సమయాన్ని ఇవ్వగలిగితే, ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సంఘాలకు చెప్పిన మాట, మారు మనసు పొందితే సరి అన్నాడా లేదా? మారు మనసు పొందడానికి నేను దానికి సమయము ఇచ్చి తిని అన్నాడు. మారు మనసు పొందకపోతే మీరును అలాగే నశిస్తారు, గోపురం కూలి నశించినట్టుగా అని చెప్పలేదా ప్రభు? కాబట్టి మారు మనసు పొందడానికి దేవుడు ఏమిస్తాడు? సమయాన్ని ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో, వీళ్ళు పాపులు కాదు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కాదు, సంఘములండి. 2:5 ఉంది కదా, ఏ సంఘం అండి అది? ఎఫెసా? ఓకే, 2:5 ఎఫెసు సంఘాన్ని గురించి రాయి. ఎఫెసు సంఘం సామాన్య మంది కాదండి, చాలా సీనియర్లు. సిన్సియారిటీ ఉందో లేదో కానీ సీనియారిటీ మాత్రం చెప్పండి సిన్సియారిటీ ఉందో లేదో కానీ చెప్పండి, సీనియారిటీ మాత్రం ఉంది. ఎంత సీనియారిటీ చెప్పని ఎఫెసు సంఘానికి పౌలు సేవ చేశాడు, యోహాను సేవ చేశాడు, తిమోతి కూడా సేవ చేశాడండి. పౌలు మామూలుడా? ప్రత్యక్షతని పొందుకున్నాడు, 14 పత్రికలు రాశాడు. అసలు దేవుని వద్ద నుంచి పొందుకున్న ప్రత్యక్షతలన్నీ వేడివేడి గారెలాగా, వేడివేడి ఇడ్లీలాగా ఎవరికి వెళ్ళాయి? అబ్బా, ప్రభు నాకు ఇది చూపించాడు, ఇది చెప్పమన్నాడు, ఇది చేశాడు, ఇది అన్నాడని మర్మాలన్నీ ఎవరికి వెళ్ళినాయండి? సంఘానికి, ఎఫెసు సంఘానికి వెళ్ళి. స్తోత్రం చెప్పండి. సరే, యోహాను గురించి ఆలోచన. యోహాను గారు మీరు సేవ చేశారు కదా ఎఫెసులో. ఇప్పుడు ఎఫెసు సంఘాన్ని అడిగితే, ఎఫెసు సంఘమా, యోహాను గారు మీకేం చెప్పాడంటే, ఆయన పొందుకున్నవన్నీ మాకొచ్చి చెప్పినాక మా దగ్గర కూర్చుని గ్రంథంగా రాయించాడు. ఆయన వేడివేడిగా మేమే తిన్నాం, మేమే చూసాం, ఆ మర్మాలన్నీ డైరెక్ట్గా బోధించాడు, మాకు చెప్పాడు అంటారు. అంత సీనియారిటీ ఉంది ఎఫెసు సంఘానికి. తిమోతి సామాన్యుడా? అభిషక్తుడు. ఏమండి, గుర్తుందా మీకు? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడు అన్నట్టుగా, గురువును మించిన శిష్యుడు అన్నట్టుగా, మామూలు పౌలు సేవకులు, పౌలు కింద పనిచేసిన వాళ్ళు, అద్భుతమైన సేవ, తీతు కానీ తిమోతి కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. హల్లెలూయా. సిల్వానస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ గొప్ప సేవ చేశారండి. తిమోతి కూడా ఎఫెసులో సేవ చేశాడు. అయితే ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప సీనియర్ పాస్టర్లు అందరూ సేవ చేశారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత సీనియర్వో, ఎంత పెద్ద పాస్టర్ గారు చేశాడో, ఎంత పూర్వీకురాలువో, ఎంత సీనియర్వో, ఎంత ఎప్పటి నుంచో సంవత్సరాల విశ్వాసం ఉన్నావో అది నాకు అవసరం లేదమ్మా. ఓ ఎఫెసు సంఘమా, ఓ గ్లోబల్ పెంటెకోస్టల్ చర్చి వారులారా, మీరు ఎంత సీనియర్లో నాకు అవసరం లేదు. మీరు కొన్ని చోట్ల పడిపోయారు. ఏ స్థితిలో నుండి పడిపోయారో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందండి. ఇప్పుడు ఎవరు పొందే మార్పు ఇది? ఇప్పుడు ఎవరు మార్పు చెందాలట? ఎవరు పక్కన వాళ్ళు, వెనకాల, ముందోళ్ళు కాదు. ఇదిగో ఈ సంఘమే, ఇదిగో ఈ వ్యక్తే, ఇదిగో నేనే మార్పు చెందాలి. స్తోత్రం చెప్పాలి అని ఎవరికి వాళ్ళు అనుకుంటేనంట, రక్షించబడిన విశ్వాసులు కూడా నాలో మార్పు చెందాల్సింది చాలా ఉంది, నేను మారాల్సింది చాలా ఉంది అనుకోగలిగితే ఖచ్చితంగా దేవునికి మనం సమీపస్తులను గుర్తుపెట్టుకోండి. నేను మారాల్సింది లేదు, నేను సరి చేసుకోవాల్సింది ఏమీ లేదు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఈ కోటాలు అవసరం లేదు, నాకు ఈ ప్రార్థన అవసరం లేదు, నేను రాకపోయినా పర్లేదు అని అనుకున్న వాళ్ళకి మనం ఏం చేయలేం. వాళ్ళు ఇంకా వారి జీవితాల్లో వారి పాపాన్ని వారు ఇంకా పెంచుకుంటారే తప్ప, దేవునికి దూరం అవుతారే తప్ప దేవునికి దగ్గర కాలేరు. ప్రభు ఒక ఛాన్స్ ఇస్తాడు. ఏమని? నువ్వు మార్పు చెందితే సరే. ఇది ఎవరు మార్పు? పడిపోయిన వాళ్ళ మార్పు. వాళ్ళు పడిపోయారంట కొన్నిటిల్లో. అర్థమైందా? వాళ్ళు ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడితే ఏమంటారు చెప్పండి? చల్లగనైన వెచ్చగను ఉండిన నీకది మేలగును, నులి వెచ్చని స్థితి నీకుండిన. టెంపో నాకు స్పీడ్ ఉండాలి, టెంపో స్పీడ్ ఉండాలి నాకు. హల్లెలూయా పాడాలి. చల్ల
చల్లగనైనా వేచగను ఉండిన నీక వేలగును నులివేచని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడుదువేమో మరలా చల్లగనైనా వేచగను ఉండిన నీకది మేలగును నులివేచని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడుదువేమో నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో ఆ శక్తితో రక్షణ పొందుమా ఆ శక్తితో రక్షణ పొందుమా అందరం ఆ శక్తితో రక్షణ పొందుమా నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో నీ మనస్సు ఆ శక్తితో రక్షణ పొందుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యము ప్రతిబింబమా పరలే ప్రతిబింబమా ఓ సంగమా వినుమా చల్లగనైనా వేచగను ఉండిన నీక వేలగును నులివెచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మి వేయబడుదువేమో నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో ఆ శక్తితో రక్షణ పొందుమా ఆ శక్తితో రక్షణ పొందుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యము ప్రతిబింబమా ఓ సంగమా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా వీళ్ళ లోపం ఏంటి వీళ్ళు పడిపోయారు ఎక్కడ పడిపోయారు ప్రేమలో నుంచి జారి పడిపోయారంట ఎక్కడి నుంచి పడిపోయారమ్మా చెట్టు మీద నుంచి కాదు బిల్డింగ్ మీద నుంచి కాదు ఎక్కడ మరి మొదటి ప్రేమలో ఆది ప్రేమ ఫస్ట్ లవ్ కొంతమంది జీవితంలో ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను అక్కడ ఎఫెసు సంఘం ఫస్ట్ లవ్లో ఫెయిల్ అయ్యారన్నమాట కానీ నేనంటే ఇక్కడ ఒకవేళ ఫస్ట్ లవ్ బాగానే ఉందేమో ఫస్ట్ ఫెయిత్ ఆ మొదటి విశ్వాసం ఫస్ట్ జాయ్ ఆ మొదటి ఆనందం ఫస్ట్ జీల్ ఆ మొదటి వైరాగ్యం అంటే మన భాషలో మొదటి ఆసక్తి హలో ఎఫెసు సంఘం దగ్గర ఒకటి చూసాము ఎక్కడ పడిపోయారు వాళ్ళు ప్రేమలో నుంచి పడిపోయారు ఒకవేళ అది ఆది ప్రేమ ఫస్ట్ లవ్ తొలి ప్రేమ నీ మనస్సు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో ఆ శక్తితో రక్షణ పొందుమా హల్లెలూయా వాళ్ళది తొలి ప్రేమ సినిమా పేరు అనుకున్నారు సినిమా పేరు కదమ్మా తొలి ప్రేమ అంటే మొదటి ప్రేమను కోల్పోయారు ఒకవేళ అక్కడ తొలి ప్రేమ కావచ్చు ఇక్కడ మొదటి తొలి విశ్వాసం కావచ్చు ఇక్కడ తొలి పరిచర్య మొదటిలో ఉన్న పరిచర్య కావచ్చు ఇక్కడ మొదటిలో ఉన్న విశ్వాసం కావచ్చు మొదటి ఆసక్తి మొదటి జీల్ మొదటి భక్తి ఫస్ట్ గాడ్లీనెస్ ఫస్ట్ జై మొదటి ఆనందం ఇప్పుడు లేదేమో అది పడిపోయినట్టే అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేదంటే అప్పుడున్న ఆనందం ఇప్పుడు లేదంటే అప్పుడున్న భక్తి ఇప్పుడు లేదంటే అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు అంటే నువ్వు పడిపోయావని గుర్తుపెట్టుకో ఈ పూట నువ్వు పడిపోయినట్లయితే ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు అంగీకరించడం సిద్ధంగా ఉన్నాడు తప్పిపోయిన కుమారుని అంగీకరించినట్టుగా తండ్రి ప్రభా నన్ను అంగీకరించు ప్రభా నన్ను చేర్చుకో ప్రభు అంటే ఖచ్చితంగా ఆయన దయగలిగిన వాడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా నేను క్షమిస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు హల్లెలూయా ఇదే మార్పు చెప్పండి పడిపోయిన వాడు పొందే మారు మనసు నేను మూడు రకాల మారు మనసుల గురించి చెప్తున్నా ఇప్పుడు రెండో మారు మనసు అది పడిపోయిన వాళ్ళు పొందే మారు మనసు ఇక్కడ కూర్చుని మీరు ఎవరైనా పడిపోయినట్లయితే ఈ కోటాలతో సరి చేసుకుని తీర్మానం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి ప్రభు మిమ్మల్ని అంగీకరించి స్థిరపరుస్తాడు హల్లెలూయా ఆ పోగొట్టుకున్న నెమ్మది దొరుకుద్దండి ఓకే మూడవ మారు మనసు పరిశుద్ధులు పొందే మారు మనసు ఇట్లా కూడా ఉంటుందా పరిశుద్ధులు అంటున్నారు మళ్ళీ మారు మనసు పొందాలా వాళ్ళు పరిశుద్ధులే వాళ్ళు నీతిమంతులే హలో వారు ఆత్మీయులే బాగా పాడతారండి
ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. వీళ్ళ ప్రార్థన మొదలెడితే గంట చేస్తారు, అరగంట చేస్తారు ఒక్కొక్కళ్ళు. అబ్బో చాలా పరిశుద్ధులండి వీళ్ళు. వాళ్ళ ఆలోచనలో కూడా తప్పు చేయరండి, వాళ్ళ తలంపుల్లో ఊహల్లో కూడా పొరపాటు రాదండి. పరిశుద్ధులేనండి. అద్భుతం అద్భుతం అద్భుతం. పరిశుద్ధులే, నీతిమంతులండి. కానీ వీళ్ళు కూడా పొందాల్సిన మారు మనసు ఉందంట. ఏంటా మార్పు అంటే రోమాపత్రిక 12:2 మూడింటికి రెఫరెన్స్లు చెప్పాను. మరి మీరు రాసుకున్నారు, గుర్తుపెట్టుకున్నారు లేదో. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏమని అర్థమైంది మీకు చెప్పండి. ఇప్పుడు నేను రెండోది, అక్కడ ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరంటే విశ్వాసులే, వాళ్ళు పరిశుద్ధులే, వారు నీతిమంతులే. కానీ అక్కడ అంటున్నాడు మార్పు చెంది లేదా రూపాంతరం పొంది. ఏమన్నా నూతన పరచబడిన వారే మీ మనసు మారి. హలో ఏం మారాలంట అంటే మన భాషలో మారు మనసు పొందండి. మనసు మారి ఏమవ్వాలి? మనం రూపాంతరం చెందాలి. ఇక్కడ మనసు మారితే కానీ మనకు రూపాంతరం అనుభవం వస్తుంది. మార్పే అది రూపాంతరం అయితే ఎవరు మార్పు ఇక్కడ చెబుతున్నాడంటే అది పరిశుద్ధుల గుంపు, అది నీతిమంతుల గుంపు. వాళ్ళు ఏమవ్వాలంటే మార్పు చెందాలట. పరిశుద్ధులు ఏం మార్పు? పేరే పరిశుద్ధులు అన్నప్పుడు ఇంకా మార్పు ఏంటండి అని మీరు అనిపిస్తుంది. జనరల్గా అందరికి వచ్చే ప్రశ్నే అది. కానీ ఇప్పుడు మీకు చెప్పాలి, మనం నీతిమంతులమే, మనం పరిశుద్ధులమే, ఎక్కడ తప్పు కనబడలేదు, ఎక్కడ లోపం అనిపించట్లేదు. నీ మనసాక్షి చెప్తుంది సంతోషం. కానీ ఎక్కడో మనం మార్పు చెందాల్సి ఉందంట. పరిశుద్ధుల సంఘమా, పౌలు అంటున్నాడు పరిశుద్ధులు అన్నాడు. సంఘానికి ఏమైనా పేరు పెట్టాడు చెప్పండి? సేవకులకే కాదండి, విశ్వాసం కూడా ఏమన్నాడు? పరిశుద్ధులు. రోమా సంఘములో పరిశుద్ధులకు రాస్తున్నానన్నాడు. పరిశుద్ధులు, మనం పరిశుద్ధులమే. నేను అనుకున్నాను రోమా సంఘానికి రాస్తూ కూడా ఆ మాట వాడుంటాడు. ఉండే ఉంటుంది. చూడండి ఒకసారి మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. వాళ్ళు ఉండే ఉండొచ్చు. నేను బ్రతికినట్టేనమ్మా. నా ప్రసంగానికి ఇది తోడైంది ఈ పదం. ఈ మాట పలికానంటే నేను చూసి పలకలేదు, ప్రభు నా ఆ మాట పలికించేశాడు. కానీ ఆ మాట ఉంది ఇక్కడ. ఉందా లేదా? ఏమనుందండి? విశ్వాసులందరూ ఏమని పిలిచాడు? పరిశుద్ధులు అన్నాడు ఇక్కడ. కానీ 12వ అధ్యాయంకి వచ్చి ఏమంటున్నాడు? మీరు మార్పు నొంది మీ మనసు మారి నూతన పరచబడాలి. పరిశుద్ధులే రాసింది ఎవరికి? పరిశుద్ధులకి. కానీ ఏమవ్వాలి? పరిశుద్ధులు నూతన పరచబడాలి, మనసు మారి నూతనమైపోవాలి. అప్పుడు జరుగుతున్న పేరేంటంటే చెప్పిన పేరు రూపాంతరం పొందుతారు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఈ భూమి మీద జరిగే రూపాంతరం ఏంటి? నేను మరలా చెప్తున్నాను, జరగబోయే రూపాంతరం ఏంటి? జరగబోయే రూపాంతరం యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, మనందరం ఎత్తబడతాం, వెళ్ళిపోతాం. ముందా ఆశ ఉంది? అసలు ఆకలి లేదా? నేను చెప్పేది ఈ ఆకలి, చికెన్ ఆకలి కాదు. యేసయ్య వస్తాడు. ఇందాక ఇస్మాయిల్ గారు కదా, మీ పేరు మర్చిపోయాను, నాకు బాగా పరిచయం. ఆయన పాట పాడుతున్నప్పుడు నా ప్రసంగంలో పాయింట్ పాడేశాడు. ఆయన విశ్వాసం అన్నాడు, ఇంకేదో చక్కగా ప్రయాస అన్నాడు, ఏదో నిరీక్షణ అన్నాడు. ఆ పదాలు చక్కగా పాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా బ్రదర్, థ్యాంక్ యూ. ఎక్కడున్నాం మనం? ఏ మాట దగ్గర ఆగుతున్నాం? రూపాంతరము అంటే యేసయ్య రాకడలో ఎత్తబడడం, మనం మార్పు చెందడం అనుకున్నాం కదా. అది జరగాలంటే ఈ జీవిత కాలంలోనే నీవు మార్పు చెందుతూ ఉండాలి. అంటే ఈ జీవిత కాలంలో నీవేం పొందాలి? మార్పు అనబడుతున్న రూపాంతరం. అంటే ఆ రూపాంతరం జరగాలంటే ఈ రూపాంతరం నీకు ప్రతిరోజు కావాలి. స్తోత్రం చెప్పండి. ఏంటి రూపాంతరం? విశ్వాసులారా, పరిశుద్ధులారా, రోమా సంఘానికి మొదటి వచనం చెప్పాడు పరిశుద్ధులు అన్నట్టుగా మిమ్మల్ని కూడా ఇక్కడ సంబోధిస్తున్నాను. మీరు పరిశుద్ధులే. మరి మనకు రావాల్సిన మార్పు ఏంటి? సంఘానికి పరిశుద్ధులకు మార్పు, పరిశుద్ధుల మారు మనసు ఏంటంటే సింపుల్గా ఆ వచనంలో మాట నేను చెప్తున్నా, ఎక్కడో చెప్పట్లేదు. కానీ ఆ వచనంలో అది ఒక్క పదం ఉంటుంది తప్ప నేను చెప్పేదంత ఉండదు. కాబట్టి ఆ వచనాన్ని బట్టి నేను చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. అందరు జాగ్రత్తగా వినాలి. దేవుని చిత్తాన్ని లోతుగా గ్రహించాలి.
దాన్ని సంపూర్ణంగా పరీక్షించి తెలుసుకోవాలి. అక్కడ మళ్ళా చదవండి అమ్మా, మీరు వాక్యం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మళ్ళా చదవండి అందరూ చూడండి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన పరచబడి రూపాంతర పొందాడు. ఆ మాట చెప్పే ముందు అన్న మాట ఏంటి తెలుసా? దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా పరీక్షించి తెలుసుకోవాలంట. నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నా వినండి. దేవుని చిత్తాన్ని లోతుగా గ్రహించాలి, దానిని సంపూర్ణంగా పరీక్షించాలి. అందరం మళ్ళా చెప్తా వినండి. దేవుని చిత్తాన్ని చెప్పాలి. దేవుని చిత్తాన్ని లోతుగా గ్రహించాలి, సంపూర్ణంగా పరీక్షించాలి. లోతుగా గ్రహించాలి, సంపూర్ణంగా పరీక్షించాలి. అది తెలుసుకోవటం వల్ల మనం ఏం పొందుతామంట అంటే పరిశుద్ధులకు వచ్చేస్తుంది మారు మనసు. పరిశుద్ధులు మారారా వీళ్ళలో మార్పు ఉందని ఎలా తెలుసుకుంటామంటే దేవుని చిత్తాన్ని వారు లోతుగా గ్రహిస్తారంట. దాన్ని సంపూర్ణంగా, అదే ఉంది కదా పదం ఉంది అక్కడ, ఇంకొక పదం కలిపాను మీకు అంతే. లోతుగా గ్రహించాలి, సంపూర్ణంగా పరిశుద్ధులారా గుర్తుపెట్టుకోండి. మీరు పరిశుద్ధులని నేను ఈ మాట సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. పౌలు గారు రోమా సంఘానికి ఏం సర్టిఫికేట్ ఇచ్చాడమ్మా వాళ్ళకి? ఇప్పుడు గ్లోబల్ పెంటెకోస్టల్ ఫండమెంటల్ ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్, పెద్ద పేరే దూరంగా చాలా. గ్లోబల్ ఫండమెంటల్ ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చి విశ్వాసులారా, మీరు పరిశుద్ధులని ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాను, కానీ మీరు పొందాల్సిన మారు మనసు కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఆ వచనం ప్రకారం, పౌలు చెప్పిన వచనం ప్రకారమే దేవుని చిత్తమును లోతుగా గ్రహించాలి, దానిని సంపూర్ణంగా పరీక్షించి తెలుసుకోవాలి. ఎంతమంది తెలుసుకున్నారు? అన్నీ దేవుని చిత్తాలనుకుంటున్నావు. డబ్బు బాగా ఉందనుకోండి, క్యాష్ బాగా ఇచ్చారనుకోండి, క్యాస్ట్ కూడా సరిపోలేదు అనుకోండి, హలో కలర్ కూడా సరిపోల్చబడింది అనుకోండి, కోట్ కూడా సరిపడింది అనుకోండి, కోట్ అంటే డ్రెస్ కూడా సరిగా ఉందనుకోండి, ఇంకేంటి సి మీద చెప్తున్నా, కోట్ క్యాస్ట్ కలరు క్యాష్ సి మీద చెప్తా, సి ఇంకేం కోట్ అంటే డ్రెస్సు, శుభ్రంగా బాగా డ్రెస్ ఎత్తే అమ్మాయి బాగుంది, చీర కడితే బాగుంది అమ్మాయి, ఈ అమ్మాయితో మాకు సరిపోద్ది. చీరలో చూసి మోసపోయావు నువ్వు కోడలు తెచ్చుకోవడానికి. హలో, డ్రెస్సులు చూసి మోసపోయావు, డ్రెస్సును చూసి మోసపోయావు. కొంతమంది అందాన్ని కలర్ చూసి మోసపోతున్నారు. కొందరు క్యాష్ బాగా ఇస్తారంటండి, 4 ఎకరాల పొలం అంటండి, 5 లక్షలు ఇస్తారంటండి, మాకు ఈ సంబంధం బాగా నచ్చిందండి. క్యాష్ని చూసి మనం చెప్పాక సిసిసి అన్నా కదా అని చెప్పండి. ఒకటి క్యాష్, సి ఫర్ క్యాష్, సి కలర్, సి కోట్ అంటే డ్రెస్సు, క్యాష్ చెప్పాకమ్మా. క్యాస్ట్ కూడా సరిపోయింది, గోత్రం కూడా కలిసిందంట. కలర్ చెప్పేశారుగా. కోర్స్ ఏంటమ్మా? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరో కోర్స్ చదువు. ఇంకేమైనా ఉంటే మీరు కలుపుకోండి, హల్లెలూయా చెప్పండి. ఇంకా సీల్ నాకు దొరకలేదు ఇంకా. ఓకే, ఇవన్నీ చూసి ఈ పెళ్ళి దేవుని చిత్తమే అని వాళ్ళు ఎంతమంది దిగల చెప్పరేంటమ్మా? ఈనాడు పెళ్ళిళ్ళు కుదరకపోవడానికి కారణం వయసు పెరిగిపోతుంది, ఇంకా కుదరలే కారణం ఎక్కడో చోట అడ్జస్ట్ కాలేకపోతున్నాం. క్యాస్ట్ దగ్గర అడ్జస్ట్ కాలేవు, క్యాస్ట్ దగ్గర అడ్జస్ట్ అయిపోతే అంటే క్యాస్ట్ మాకు ఫీలింగ్ లేదండి, మాకు కలర్ ఫీలింగ్ ఉందండి. ఏ ఫీలింగ్ అంట? 2 లేవండి మాకు, క్యాష్ ఫీలింగ్. అన్నీ బాగున్నాయండి, మాకు క్యాస్ట్ లేదు, కలర్తో పని లేదు. మరేం కావాలి? క్యాష్ చాలా. ఈ 3 లేకపోయినా మాకు కోర్స్ చాలా, మాకు చదువు చాలేదు. అన్నీ బాగుంటే అన్నీ ఒప్పుకుంటారు, చదువు దగ్గర అయిపోతుంది పెళ్ళిళ్ళు. మా అమ్మాయి ఎంత బాగా చదివింది అనుకున్నారు? డాక్టరో లేకపోతే యాక్టరో ఏదో అంటారు కదా, లాయరో ఇంకేదో జడ్జో. కానీ మీ అబ్బాయి చదువు మా అమ్మాయి కంటే కొంచెం తక్కువ ఉంది, వద్దొద్దు, అడ్జస్ట్ అయితే ఇప్పుడు సరిపోద్ది కదా, ఆగిపోతున్నాయి పెళ్ళిళ్ళు. అవునా కాదా చెప్పాలి? నేనంటాను అసలు దేవుని చిత్తం ఏదో లోతుగా ఆ విషయంలో. ఏ విషయంలో? వివాహ విషయం. మనం ఒకటే చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకోవాలని చాలా ఉంటాయి. ఒక్క ఉదాహరణ పెళ్ళి దగ్గరికి వచ్చాం. దేవుని చిత్తం ఏదో లోతుగా గ్రహించాలి ఈ విషయంలో.
దానిని అనగా ఆ చిత్తాన్ని సంపూర్ణంగా కంప్లీట్గా పరీక్షించాలి. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని స్వరమా కాదా, దెయ్యం స్వరమా? హలో చెప్పరేంటి? దేవుని స్వరమా దెయ్యం స్వరమా? దయ్యాలు కూడా దేవదూతల వేషం ధరించుకుని, వెలుగు దూత వేషం ధరించుకుని వస్తాడు మన దగ్గరికి. హలో, ఒకసారి ఈ మాట గుర్తు చేస్తా. సముద్రాల ఏరియాలో ఉన్నవాళ్ళు బాగా తెలుసు. మనకు కూడా బందర దగ్గర ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, లైట్ హౌస్. చెప్పండి ఏంటది? లైట్ హౌస్ దగ్గరికి ఎందుకు లైట్ హౌస్ పెట్టారు? ఇక్కడ వాడరేవు ఉంది, ఈ వాడలని ఇక్కడ చేరొచ్చు, ఇది మనకు రేవు ప్రాంతం అని తెలియడానికి లైట్ హౌస్లు పెడతారు కదా. చాలా కిలోమీటర్ల దూరం కనపడుతుంది, కిలోమీటర్ల దూరం కనపడుతుంది అంటే. హలో, కొన్నిసార్లు అంట పూర్వకాలంలో ఏదో ఒక లైట్, అది లైట్ హౌస్ అని చెప్పని ఏదో వెలుతురు కనపడుతుండే, ఆ వెలుతురు కంట వెళ్ళిపోయి అక్కడ ఆగేవాళ్ళు అంటండి. అక్కడ ప్రమాదాలు జరిగాయి. కొంతమంది దొంగలు, ముఠా దొంగలు ఉంటారు కదా, వాళ్ళు దోచుకోవడానికి, సామాన్లు దోచుకోవడానికి, విలువైన వస్తువులు దోచుకోవడానికి ఈ పని చేసేవాళ్ళంట. కొన్నిసార్లు మోసపోయి ఇదే వాడరేవు అనుకుని, వాడరేవు కాకుండా ఏదో వెలుతురు చూసి, ఏదో లైటింగ్ చూసి అక్కడ ఆగిపోయి చివరికి కూరుకుపోయినవి, కొన్ని మునిగిపోయినవి కూడా ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతాయి అంటండి. లైట్ హౌస్ దగ్గర ప్రమాదాలు జరుగుతాయి. నేనేమంటాను, ఎలాగ చెప్తా, అన్ని లైట్లు వాడరేవుకి చేరవు. అర్థమవుతుందా? అన్ని వెలుగులు దేవుని వెలుగు అనుకునేరు. దయ్యంగాడు కూడా, సాతాను కూడా ఏ వేషం ధరించాడంట? వెలుగు దూతలాగా. దేవుని యొక్క వెలుగుతో నింపబడిన దూతలు ఉన్నారే, ఆ దూతల వెలుగును ధరించారంట దయ్యాలు. ధరించి మన దగ్గరికి వస్తారు. దూతలు ఆ వెలుగు కనబడిందని, దేవదూతలు రెక్కలేసుకుందని దేవుని దూత అనుకునేరు. జాగ్రత్త, దయ్యం మోసగాడు. వాడుకున్న మధురమైన స్వరం ఎవరికి లేదు, వాడుకున్న మాయలు ఎవరికి లేవు. నిన్ను మాయ చేయగలడు, నిన్ను మోసం చేయగలడు. వాడి పేరే మోసగాడు. గుర్తుపెట్టుకోవాలి. అవ్వను మోసపరిచినట్టు మీ మనసులు కూడా చెరపబడతాయని ఇదే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు. అవ్వను మోసపరిచినట్టు మీ మనసులు కూడా చెరపబడతాయేమోనని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాడి కుయుక్తి, వాడి తెలివి, వాడి మోసముతో పనిచేస్తున్నాడండి. ప్రస్తుతం వాడు మోసం చేస్తానికి వాడు రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం వాడు మోసమే. వాడు ఏం కొట్టడు, తిట్టడు, వాడు బలవంతం చేయడు. యేసుప్రభుని విడిచిపెడతావా లేదా, కత్తి పెడతాను అని అనడు. ఒక రోజు రాబోతుంది, సంఘం ఎత్తబడిన తర్వాత ఇదే సాతానుడు రూపం మార్చుకుంటాడు. ఏంటి తెలుసా? బలవంతంగా మార్చేయడానికి. నువ్వు యేసుని విడిచిపెట్టకపోతే నేను చంపేస్తాం, రేషన్ ఇవ్వం, బియ్యం ఇవ్వం, కొట్లు కొనడానికి ఉండదు, తాగడానికి, తినడానికి, అమ్మడానికి, కొనడానికి. ఇక ఈ క్యాష్లెస్ వచ్చేస్తుంది కదా, ఏమంటారు, నగదు రహిత పరిపాలన అంటున్నారు. ఇక డబ్బులతో పని ఉండదు, ఇక అంత ఆన్లైన్ ట్రాన్సాక్షనే. అప్పుడు అది పని చేయాలంటే చిప్ వేయించుకోవాలి. కార్డులు, మెమరీ కార్డులు పోతాయి, ఈ ఏటీఎం కార్డులు పోతాయి. ఇక ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎలా పనిచేస్తున్నాయో ఇక నేరుగా చేతిలోకే చిప్పేస్తారు. ఇక అన్ని కొనాలన్నా అమ్మాలన్నా అదే పని. అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ చిప్ వేయించుకోవాలి. వేయించుకోవాలంటే ఏం చేస్తాడు చెప్పండి? వాడు రేషన్ ఇవ్వడు. ప్రపంచమంతా సాతాను చేతిలోకి వెళ్ళిపోద్ది. ఒక వ్యక్తిగా వస్తాడు. ప్రపంచంలో ఒక వ్యక్తిలో దొరబడి లేదా ఒక వ్యక్తిని చెప్పండి దూరిపోయి వాడి ఆత్మ అందులో పనిచేస్తుంది. వాడి పేరే క్రీస్తు విరోధి, వాడు యాంటీ క్రైస్ట్ అంటాం లోక భాషలో. ప్రపంచనీయంత ప్రపంచ నాయకుడు, ప్రపంచ దేశాధినేతలందరూ ప్రపంచ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారండి. మన బైబిల్ చెప్తుంది వాడే క్రీస్తు విరోధి. వాడు వచ్చాడంటే బలవంతంగా మార్చేస్తాడు. అది చెప్పడానికి చెప్తున్నా. బలవంతపు మార్పిడి. ఇక మారాలంటే కొందరు ఏజెంట్లు, సాతాను ఏజెంట్లు వచ్చి చంపుతారు, లేకపోతే రేషన్ కట్ చేసేస్తారు, లేకపోతే మనం కొనటానికి ఉండదు. మీకు విషయం చెప్పచ్చు, చివరికి నీళ్లు కూడా కొనే రోజులు వచ్చేసి ఇప్పుడు అన్నీ కొనుక్కునే తాగుతున్నాం, అవునా కదా? ఇదివరకు అమ్మ కొద్దిగా అలాట నీళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు అండి, చెమ్ముడు నీళ్ళు అంటే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం, వెళ్ళి కొనుక్కురాదా, రూపాయి పెట్టలేమంటున్నారు, అవునా కదా? అటువంటి బలవంతపు కార్యాలు చేసే సాతాను రోజులు రాబోతున్నాయి. దానికి ముందు బలవంతం కాదంట. ఇప్పుడు ఏంటో తెలుసా? ఇప్పుడు మోసముతో పనిచేస్తున్నాడు. మోసం అంటే నిన్ను నమ్మిస్తాడు, నిన్ను భ్రమపరుస్తాడు. ఏం చేస్తాడు? శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు,
ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. చివరకు నిన్ను బానిస చేసి, చివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుతున్నాడు. శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు. ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. చివరకు నిన్ను బానిస చేసి, చివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుతున్నాడు. విజయ గర్వముతో తను నవ్వుతున్నాడు. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. శోధనలో పడి వేదనతో ఉన్నావా, శోధనలో పడి వేదనతో ఉన్నావా. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. హల్లెలూయా, ఆమేన్. సరిగ్గా గంట అవుతుంది ఇప్పుడు వాక్యం ప్రారంభించి. 9:47 అయింది. నేను 8:46కి మొదలు పెట్టాను. గంట అయిపోయింది. ప్రారంభంలో ఉన్నాం, మర్చిపోకండి. ఆన్లైన్ ప్రేయర్ చేద్దామా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకుంటుంది, మోసం చేస్తాడు వాడు, మోసగాడు. అన్ని లైట్లు ఇది దేవుని లైట్, దేవుని వెలుగు అనుకోకండి. కనిపించే ప్రతి దర్శనం దేవుని వెలుగు, కనిపించే ప్రతి వెలుగు దేవుని వెలుగు అనుకోవటం, ప్రతి స్వరం దేవుని స్వరం అనుకోవటం, ప్రతి ప్రవచనం దేవుని ప్రవచనం కాదు, ప్రతి కళ దేవుని కళ కాదు, ప్రతి దర్శనం దేవుని దర్శనం కానే కాదు. సాతాను మోసం చేస్తాడు. అందుకే వివేచనం కావాలి. వివేచన వరం ఎలా వస్తుందయ్యా? నేను అంటాను, ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని ఆ వరాలలో ఒక వరం ఏంటంటే ఆత్మల వివేచన. అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆ తర్వాత ఆ వరాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్సే. కానీ ఈ ప్రాసెస్ నువ్వు పొందాలంటే, ఈ వివేచన వరం నీకు రావాలంటే షార్ట్ కట్లో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి, ఆ పరిశుద్ధాత్ముడిచ్చే ఆ వరాన్ని పొందుకోవడానికి షార్ట్ కట్ ఏంటి చెప్పన? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బాగా వాక్యం చదివితే మంచి చెడు ఏంటో, ఏది దేవుడి వెలుగో, ఏది దేవుని దయ్యం వెలుగో, ఏది దేవుని స్వరమో, ఏది దేవుని స్వరమో దయ్యం స్వరమో తేడా తెలిసిపోద్ది మీకు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది వాక్యం చదివి తెలుసు? ఏమన్నా అందరం చదువుతారా? ఇంటి పక్క వాళ్ళు, ఇంటి వెనకాల, ఇంటి ముందు వాళ్ళు అందరం చదివేస్తున్నారు. అందరు చిట్టాలు, అందరు చరిత్ర మీ దగ్గరే ఉంటాయి, దస్తావేజులు, కాగితాలన్నీ. మరి యేసయ్య వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారు? హల్లెలూయా చెప్పాలి గడిగా, హల్లెలూయా. బైబిల్ చదవండి అండి. ఈ మధ్య నేను జ్యోతిరాజయ్య గారి దగ్గరికి ఏలూరు వెళ్ళాను. ఒకరోజు 14వ తారీఖు అనుకుంటాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు ఎలీషా రాజయ్య గారు. నేను అలా కూర్చుని మాట్లాడుతున్నాను. ఆయన ఏదో పుస్తకం రాసి మూసేశాడు. అలా మూసేశాడు. నేను అనుకున్నా ఏదో చదువుకున్నాను, బైబిల్ చదువుతున్నాడు అనుకున్నాను. కానీ డైరీ అంతా పూర్తిగా రాసి ఉంది. ఆయన బైబిల్ చదివితే ఎంత మొత్తం పూర్తి కంప్లీట్గా ఎందుకు అలా పూర్తి ఖాళీ లేకుండా రాస్తున్నాడు అనుకున్నాను మనసులో. కానీ ఆయనే బయటపెట్టి చెప్పాడు, బాబు నేను బైబిల్ మొత్తం రాయడానికి పూనుకున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా? మా చర్చిలో ఒక విశ్వాసి 3 సార్లు బైబిల్ పూర్తిగా బైబిల్లో ఉన్నదంతా 3 సార్లు నోట్స్ మీద రాసేసిందంట. మా విశ్వాసం, నా బిడ్డే, నా కన్న బిడ్డే, నా ఆత్మీయ బిడ్డే 3 సార్లు రాస్తే నేను రాయలేనా ఒక్కసారి అని. ఆయన ముసలాయనండి, 70 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. ఆయనకు పౌరుషం వచ్చింది. నేను కూడా రాస్తున్నాను పాస్టర్ గారు అని చెప్పాడు. న్యాయాధిపతుల దగ్గరికి అక్కడికి వచ్చిందని చెప్పారు. అర్థమవుతుందా మీకు చెప్పింది?
నేను వాక్యం చెప్పడానికి స్టేజ్ మీకు వెళ్ళే ముందు చెప్పారు పాస్టర్ గారు. నాకు కూడా రాష్ట్రం అనిపించింది. మనం కూడా పుస్తకం చదవడమే కాదు, రాయాలనిపించింది నాకు కూడా. నేను మొదట్లేదులేండి, నేను రాయడం మొదలెట్టలేదు. కానీ అంటే ఆది కాలంలో నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వాక్యం ఉందో మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆమెకు మొన్న మీటింగ్ లాస్ట్ రోజున ఆమెకు సన్మానం కూడా చేసినట్టున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనేమంటానంటే, ఎంతమంది వాక్యం చదువుతున్నారు, ఎవరో వచ్చి మీకు చెప్పనవసరంలా. ఏది దేవుని వెలుగు, ఏది దేవుని స్వరం, ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదో, హలో, ఏది దేవుని చిత్తమో కాదో తెలియాలంటే వాక్యం చదువు చాలు. ప్రాథమిక విద్య చెబుతున్నా. ఇక మీకు వరాలు, అభిషేకము అంత దూరం మీద వెళ్ళలేకపోతే కనీసం వాక్యం అని మీకు తెలుసా? ఆది కాండం నుంచి ప్రకటన వరకు వాక్యం చెబితే మీకు ఇక నేను చెప్పకపోతే మీకు అభిషేకం వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వరాలే వచ్చేస్తాయి. అదే వివేచన వరం. ఏది మంచి, ఏది చెడో, తెల్లగా ఉన్నాయని పాలు కాదు, మెరిసేదంత బంగారం కాదు అంటుంటాం కదా. అన్ని దేవుని స్వరాలు అనుకుని మోసపోయారు. ఏమండి, డబ్బు చూసో కొందరు, ఏదో కలర్ చూసో మోసపోయినట్టుగా సంబంధాల దగ్గర మోసపోతున్నామండి, ఎక్కడో కాదు. మరి స్థలాల దగ్గర, పొలాల దగ్గర, ఆస్తిపాస్తుల దగ్గర, ఇక అన్నీ నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు మోసపోయి ఉంటావో, ఎన్నిసార్లు అది కరెక్ట్ అనుకుని వెళ్ళావో. ఒక్కడికి కనబడు మార్గం సరైనదిగా ఉంటుందంట. తొదక ఎక్కడ తీసుకెళ్తుంది కదా. దేవుని చిత్తాన్ని లోతుగా గ్రహించాలి, దాన్ని సంపూర్ణంగా పరీక్షించి తెలుసుకోవడమే పరిశుద్ధులు పొందే మార్పు. హల్లెలూయా. ఈ మార్పు నీకుంటే ఆటోమేటిక్గా ఆ మార్పు వచ్చేస్తుందండి. ఈ రూపాంతరం నీకు ఉండగలిగితే ఆ రూపాంతరం పొందుతావు. హల్లెలూయా. ఇప్పుడు రూపాంతరం అంటే ఏంటో చెప్పాను. హల్లెలూయా. రూపాంతరము నీవు నేను చెందాలంటే ఏం చేయాలో యేసు ప్రభుని అడిగి యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు మనం, యేసయ్యా ఎందుకు రూపాంతరం పొందావంటే, యేసయ్య ఆ రోజున అడిగితే ఇలా చెప్పాడు, నీ కోసమేరా బాబు అని. నువ్వు కూడా ఎలా మార్పు చెందాలి అంటే, నేను చేసినట్టే చేయనానా అని చెప్తాడేమో. ఇప్పుడు ఆ మాట చెబుతున్నాడు. యేసయ్య రూపాంతరం చెందినట్టుగా మనం కూడా రూపాంతరం చెందాలి ఈ భూమి మీద. ఆ రూపాంతరం ఎందుకంటే పొందబోయే రూపాంతరం కొరకు. ఈ పూట నీవంత రూపాంతరం ఎలా చెందగలవంటే, నెంబర్ 1 నీ జీవితంలో 6 దినాలు గడవాలి. నెంబర్ 2 నీ జీవితంలో 3 వెంట రావాలి. నెంబర్ 3 ఎత్తైన కొండ ఎక్కాలి. వెనక నుంచి వస్తున్నాం కూడా వెనక నుంచే చెప్తా ఈ పూట. వెనక నుంచి ఏంటి? రెండోది ఎత్తైన కొండ. ఎత్తైన కొండ దేన్ని చూపిస్తుంది తెలుసా? నెంబర్ 1 ప్రార్థన జీవితం. హల్లెలూయా. చెప్పండి ఏంటమ్మా? ఆయన ఎత్తైన కొండకి వెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాను. హల్లెలూయా. చాలా మంది జీవితంలో ప్రార్థన లేదు. అన్నిటికీ సమయం ఉంది. నువ్వు రూపాంతరం చెందాలి ఈ భూమి మీద అంటే ఆ రూపాంతరం కోసం ప్రార్థన కావాలి. ప్రార్థన చేసే వారి జీవితాలు చూడండి, వాళ్ళ మాట తీరు చూడండి, వాళ్ళ పద్ధతి చూడండి, వాళ్ళ ముఖ రూపం చూడండి. వెనకడికి పాత సంగతే, మీకు తెలియంది ఏం కాదు, పాత విషయం, నేను కొత్తదేం చెప్పట్లా. మోకాళ్ళు నల్లబడితేనంట మొఖాలు తెల్లబడతాయని వెనకటి భక్తులు చెప్పారే. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం నీకుంటే ఖచ్చితంగా నీ ముఖంలో మార్పు కనపడుతుంది. అంటే రూపాంతరం కనబడుతుంది. హల్లెలూయా. నీ మాట తిరిగి మారిపోద్ది, నువ్వు చూసే విధానం మారిపోద్ది, నువ్వు ఆలోచించే విధానం మారిపోద్ది, నిర్ణయాలు మారిపోతాయి, యాటిట్యూడ్, యాక్షన్స్ మారిపోతాయి. హల్లెలూయా. ప్రార్థనలే చాలా మంది జీవితాల్లో. యేసయ్య ప్రార్థన జీవితం ఎలాంటిదో చెప్పనా? ప్రముఖులకు దూరంగా ఉండి చేశాడు, పరిస్థితులకు దూరంగా ఉండి చేశాడు, ప్రజలకు దూరంగా ఉండి చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా సంవత్సరాల క్రితం ఒక ఏజే మ్యాథ్యూస్ గారు గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన చెప్పిన సందర్భాన్ని మీకు చెప్తాను. యేసయ్య ప్రార్థన ఎలాంటిదన్నాను? యేసయ్య ప్రార్థన ఎలాంటిదన్నాను? ప్రజలకు దూరంగా ఉండి ప్రార్థన అంట. ఆ మాట చెప్పగా నాకు ఏజే మ్యాథ్యూస్ గారు గుర్తొచ్చారు. చాలా లావుగా ఉండేవాళ్ళు, మీకు తెలుసు కదా. కేరళ నుంచి వచ్చి గొప్ప సేవ చేశారు మన ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఒక మాట చెప్పాడు ప్రసంగం చేస్తూ. ఏమనంటే, ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తూ ఉండేవాళ్ళంట డిస్టర్బ్ చేయడానికి. వాక్యం చదువుకోకుండా ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఏంటంటే కూర్చుని అమ్మలక్కల గురించి, ఆట గురించి ఉపయోగం లేని మాటలు మాట్లాడేవాళ్ళంట. వాళ్ళని ఎలా వదిలించుకోవాలో అర్థమయ్యేది కాదంట ఆయనకి.
తెలివిగా ఆయన ఏం చేశాడు తెలుసా, ఒక రోజంట ఇలాగే ప్రార్థనలు గడపడం సమయం వేస్ట్ అయిపోతుంది, గంటలు కూర్చొని మాట్లాడుతున్నారంట. వాళ్ళ భార్యని పిలిచి అన్నారంట, ఏజే మ్యాథ్యూస్ గారు, పాస్టర్ గారు చాప తీసురండి బ్రదరు, మేము కూర్చొని ప్రార్థన చేసుకుంటాం కాసేపు అన్నారంట. అంటే గంటలు మాట్లాడినారు. ప్రార్థన అనగానే పాస్టర్ గారిని వెళ్ళొస్తామండి అని చెబుతున్నారంట. అంటే వాళ్ళని పంపించడానికి చేసిన ఏర్పాటు ఇది. అంటే ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళు వచ్చినా, ఎంతమంది ప్రజలు వచ్చినా నేను ప్రార్థన సమయం పోతుందని ఆయన జాగ్రత్త పడి వాళ్ళని ఎలా కూడా పంపించేసి ప్రార్థనలు గడిపాడంట. ఆ విషయం ఆయన వాక్యం చెప్తూ చెప్పాడు. 1995, 96 గుర్తులేదు నాకు ఈ మాట చెప్పి. హల్లెలూయా, నేను స్వయంగా ఉన్నమాట. కొంతసార్లు మన జీవితాలు ఎంతోమంది మన ప్రజలు మన చుట్టూ ఉంటారండి. యేసయ్య ఎంతమంది ప్రజలు మూగుతున్నా ఆయన టైం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ప్రార్థన. ప్రముఖులకు దూరంగా ఉన్నాడు. ప్రముఖులు అంటే ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు, శిష్యులే ప్రముఖులు. శిష్యులను కూడా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? నీ జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఉండి, ఎమ్మెల్యే గారు ప్రాముఖ్యం కావచ్చు, మీ ఊరు నాయకుడు ప్రాముఖ్యం కావచ్చు, మీ ఊరిలో మీ ఇంట్లో పెద్ద ప్రాముఖ్యం చాలామంది ఉండొచ్చు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఏం చేయాలి? ప్రార్థన గదులకు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. పరిస్థితులకు దూరంగా ఉండి ప్రార్థన చేశాడు యేసయ్య. యేసయ్య లైఫ్లో నేను 3 మాటలు చెప్పాను. పరిస్థితులకు కూడా దూరంగా ఉండి ప్రార్థన చేయాలి. పరిస్థితులు అక్కడ ఏమన్నా జరగని, ఏమన్నావని, ఆయన మాత్రం సమయానికి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? నేనంటాను, పరిస్థితులు ఏమన్నావని, లోకం ఏమన్నా కానివ్వండి, నీ పరిస్థితులకు దూరంగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? హలో, ప్రార్థన నిన్ను రూపాంతరపరుస్తుంది. ఆ రూపాంతరం జరగబోయే రూపాంతరానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. నేను 2 రకాల రూపాంతరాలు గుర్తు చేస్తున్నా. నీ జీవిత కాలంలో రూపాంతరం, అది ఎందుకు? పొందబోయే రూపాంతరం, మార్పు కోసం. హల్లెలూయా. రూపాంతరం పొందాడంటే ఎలా పొందాడయ్యా అంటే రాస్తున్నాడు, ఎత్తైన కొండకి వెళ్ళడం వల్ల రూపాంతరం పొందాడు. ఎత్తైన కొండ అంటే ప్రార్థనా జీవితం. ఆ వచనాల్లో కూడా ఉంది. ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపం మారెను, సూర్యుని వలె ప్రకాశించెను, దగ మెరిసిపోయిన తెల్లగా, ఏ చాకలి చలువ చేయని తెల్లగా మారిపోయాడు. మనం మాట్లాడుతున్నాం కదా ప్రార్థనా జీవితం. నెంబర్ 2, ఎత్తైన కొండ అనగా నెంబర్ 2 రెండవ అర్థం చెప్తున్నా వినాలి. ప్రార్థన జీవితమే కాదు, అది ఎలాంటిదో చెప్పనా మీకు? ఎత్తైన అనుభవాలు, ఎదిగిన అనుభవం. చాలామంది జీవితాలు ఎదగలేదు. కొంతమంది సంవత్సరాలు గడిచాయి ఇంకా ఎదగలేదు. కొంతమందికి రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, ఎన్నో సంవత్సరాలు అవుతుంది రక్షించబడి, ఇంకా ఎదగడం లేదు. వాక్యం ఇంకా కథలే చెప్పాల్సి వస్తుంది. కొంతమంది ఇంకా చిన్న వాక్యాలు చెప్పాలి, సండే స్కూల్ పిల్లలకి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఎదుగుతావు? ఎప్పుడు ఆత్మీయతలు ఎదుగుతావు? నీ జీవితంలో నీ ధోనిను లోతుకు నడిపించాలి కదా. హల్లెలూయా. ఎలాగలాగా? లోతుకు శక్తి నుంచి అధిక శక్తి, మహిమ నుండి అధిక, చెప్పరేంటమ్మా, కృప నుంచి అధిక ఆశీర్వాదం వెంబడి కృప వెంబడి, మరి ఏది పరిపూర్ణత, ఎదుగుదల ఏదండి? దేవుడికి ఎత్తబడే సంఘం ఎవరో తెలుసా? పిల్లలు కాదంట. మీ ఊళ్ళో పెళ్ళిళ్ళు ఎవరికి చేస్తారు? ఎదిగిన పిల్లలు చేస్తారు, చిన్న పిల్లలు చేస్తారండి. ఎట్లాంటి బోళ్ళు ఎదుర్కొన్నా నేను. వయసు రాని పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఆ పెళ్ళిలో నేను కూడా పిలువబడితే, ఏదో వాక్యం చెప్పడానికో లేదా గౌరవార్థంగా పిలువబడితేనో నేను కూడా వాళ్ళతో పాటు పారిపోయి వచ్చిన బ్యాచ్లో నేను కూడా ఉన్నాను. ఇదే విజయవాడలో వాంబే కాలనీలో ఒక పెళ్లి చేస్తున్నాం. నేను చేయట్లేదులేండి, వేరే పాస్టర్ పెళ్లి చేస్తున్నా, నన్ను వాక్యం చెప్పన్నాను. ఒకేసారి సడన్గా వచ్చేసింది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. పాస్టర్ గారండి, ఈ ప్రసంగం ఆపేసి ఉన్న పాటను తాళి కట్టేసి మీరు కింద దిగిపోండి అంది. పారిపోండి అంది, మమ్మల్ని వెళ్ళిపోమంది. ఏంటిరా అంటే, ఆఫీసర్లు వస్తున్నారు, అమ్మాయికి వయసు నిండలేదు, 16-17 సంవత్సరాలే, పెళ్ళి ఆపేటకు వచ్చేస్తున్నారు, మరి మీరేం చేస్తారమ్మా అంటే, మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అని చెప్పుకుంటాం, మీరు వెళ్ళిపోండి తాళి కట్టించింది. ఇక నేను వెనక్కి తిరిగి పాస్కర్ నన్ను, అయ్యా తాళి అంటే కట్టించండి అంటే, అయ్యారు ప్రమాణాలే గిరమాణాలే ఏం లేదు పదండి. ఇంకేంటి, ఇంకేం లేదు, మీరు నోరు మూసుకుని మెలకుండా కట్టించాలంట అంటే, ఆయన పాపం పెట్టి కూడా తెరవాలా, సూట్ కేసు తీసుకొచ్చాడు. ఆయన సూట్ కేసు తెరవాలా, ఇక ముందు నిలబడండి అమ్మా అన్నాడు, తాళి కట్టించేసాడు అంతే. నేను బైబిల్ పట్టుకుని ఆయన సూట్ కేసు పట్టుకుని తిరిగి వచ్చాం. అది ఇక్కడే ఉన్నాడు ఆయన డ్రైవర్, ఉన్నాడా? ప్రకాష్ గారు ఉన్నారా? గుర్తుందా? ఏం చేశాడు ఆయన? కారుకి ఆయనకి ఫోన్ చేసి, కారు అంత చివరిలో ఉంది, ఒక పర్లాంగంత దూరంలో కారు ఉంది, రోడ్డు బారులు వేసారు పెళ్లి పందిరి. ఆయనకి ఫోన్ చేసి, కారు రెడీగా పెట్టుకో, షార్ట్ వేసి ఉంచన్న. మెలకొండలు ఎక్కేసి వెళ్ళిపోయి వేరే పాస్ గారి ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. భోజనం లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చినాక ఆమె ఏం చెప్పుకున్నది, పెళ్ళి వయసు రాకపోతే పెళ్ళి మా చర్చిల విశ్వాసులకే 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అట్లా
వాళ్ళు పల్లెటూరు, బాగా చెరువు దూరంలో ఉంటుంది, ఊరు ఉంటుంది. అక్కడ ఒక 25 మంది విశ్వాసులు ఉంటారు. అక్కడ పెళ్లి చేయడం 14, 16, 17 సంవత్సరాల పిల్లలు పెళ్లి చేస్తారు. వాళ్ళు రాళ్ళు కొట్టుకుంటుంటారు, పని చేసుకుంటుంటారు. ఆ పెళ్ళిళ్ళకి పిలిచారు. ఆ పెళ్లి కూతురు పెళ్ళి వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. పెళ్లి కొడుకు ఖమ్మం జిల్లా. ఆ పాస్టర్ గారు వచ్చి మేమే చేస్తాను పెళ్ళి అన్నాడంట. నాకు బరువు తప్పింది, నేను ఎవరిని తీసుకెళ్ళకుండా. ఎవరితో నేను పెళ్ళిళ్ళు చేపిస్తున్నా కానీ పెళ్ళిళ్ళు చేయనమ్మా, ఎట్లాంటి గొడవలు ఉంటాయని. హల్లెలూయా. ఓకే, నాకు పని తప్పింది అనుకున్నాను. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేస్తాకి ఆయన నిలబడి వాక్యం చెప్తున్నాం, అయిపోయింది, కూర్చున్నాం. పెళ్లి చేయడానికి నిలబడుతున్నాడు. ఈ లోపల అక్కడ ఎవరు లోకల్ పోలీసు, లేడీ పోలీసు వచ్చింది, ఇంకో పోలీసు వచ్చాడు. ఎవరు పెళ్లి కుదిరయ్యి అంటున్నారు. ఈ లోపల మేము కూర్చున్నాం. మమ్మల్ని ఏమంటలే, వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. పెళ్ళి అయిపోయిందండి. సాయంత్రం ఫోన్ చేసి, అయ్యారండి మీరు అన్న వచ్చి ప్రార్థన చేశారని పెళ్లి చేయండి. నాకు పెళ్లి చేసి పట్టలేదమ్మా, నేను తీసుకోలేదు. మరి ఆయన పెళ్లి చేసి ఆయన వెళ్ళిపోయాడండి, ఆయన పంపించేశారు, ఖమ్మం పంపించేశారు, వద్దన్నారు, ఆయన భయపడి వెళ్ళిపోయాడంటే. సరే మరి ఏం చేస్తామంటే పెద్దల్లో కూర్చుని పెళ్లి చేశారంట వాళ్ళు. అంటే చట్టం ఏం చెబుతుందంటే ఎదిగిన వాళ్ళకి మాత్రమే పెళ్ళి. నేను అంటాను, లోకానికి ఎంత న్యాయం ఉంటే దేవుడికి ఎంత న్యాయం ఉండాలి. యేసు ప్రభు పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనం ఎలా వెళ్ళబోతున్నాం చెప్పండి? పెండ్లి కుమార్తెగా, వధువుగా వెళ్ళబోతున్నాం. ఆయన వధువు అదే ఆయన పెండ్లి కుమార్తె. ఆయన పెళ్లి చేసుకోబోయే వధువు ఎలా ఉండాలి చెప్పండి? వయసు వచ్చిందా, వయసు రానిదా? పరమగీతాలో ఒక మాట ఉంది, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, వివాహకాలం వచ్చేస్తుంది, దాని విషయమై మేమేమి చెయ్యాలి అన్నది. అక్కంటుంది, ఎదిగిందంటుంది, ఎదగని దాని కోసం మాట్లాడుతుంది. ఎదిగిన వాళ్ళు అంటున్నారు, అయ్యో వివాహకాలం వచ్చేసింది అంటే రాకడ వచ్చేస్తుంది, అయితే సంఘం ఎత్తబడాలంటే ఎదగాలి కదా, మా చిన్న చెల్లి సంగతి ఏంటని ఆశపడుతుందంట, బాధపడుతుందంట, మొర్ర పెడుతుందంట. ఎదిగిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఇది ఇంకెప్పుడు ఎదుగుద్ది, ఇంకెప్పుడు ఆత్మీయతలు ఎదుగుద్దని ఆశపడతారంట. ఎదిగిన వాళ్ళందరూ ఆశ ఏంటి చెప్పండి? ఎదగిన వాళ్ళందరూ ఎదగాలని ఆశ కదా. ఇప్పుడు నా ఆశ కూడా అదే. మీరు ఎంతకాలం ఇంకా ఎలాగే ఉంటారు? ఎదగాలి. వాక్య క్రమంలో, ఉపదేశ క్రమంలో, అన్ని క్రమాల్లో ఎదగాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మాకు ఇదే అలవాటు అండి, మాకు ఆది కాండమే తెలుసు, మేము ఎప్పుడు ఆది కాండం ప్రసంగించుకోవడం కాదు. కొన్ని ప్రత్యక్షతలు, నూతన ప్రత్యక్షత ఇస్తాడు. కాలం మారింది, పరిస్థితులు మారుతున్నాయి, పరిస్థితులకు తగినట్టుగా దేవుడు ప్రత్యక్షతలు ఇస్తాడు, ఆలోచనలు ఇస్తాడు. దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోవాలి. ఆత్మదేవుడు నడిపిస్తుండగా మేము పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళండి? 3 కాళ్ళని కూర్చోబాకండి. దేవుడు ఈ వాక్యం చదువుతుండగా నూతన ప్రత్యక్షతలు ఇస్తాడు, నూతన ఆలోచన ఇస్తాడు, నూతన ఉపదేశం ఇస్తాడు. ఆది అపోస్తులు మనకి ఏదైతే మన చేతికి అందించారో, ఈ అందించిన వాక్యములోంచి బోధ నేర్పించినప్పుడు, మీకు ప్రత్యక్షత వచ్చినప్పుడు, మీకు నూతనత్వం కలిగినప్పుడు ఎదగండి. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమలోనికి, శక్తి నుండి ఈ భక్తి చాలదు, ఈ శక్తి చాలదు, ఈ ఆత్మీయ చాలదు, ఈ ప్రార్థన చాలదు, ఈ వాక్యపు లోతు చాలదు, ఇంకా నాకు లోతు కావాలయ్యా, ఇంకా ఆత్మీయులు ఎదగాలయ్యా, ఇంకా భక్తులు ఎదగాలయ్యా, ఆత్మీయులు ఎదగాలని ఒక ఆశ కలుగుండి, దప్పి కలుగుండండి. దేవుడు మిమ్మల్ని అందరం ఎత్తైన స్థితికి వెళ్ళిపోతాడు. ఒక భక్తులు అన్నాడు, నేను ఎక్కాలేనంత, చెప్పండి, ఎత్తైనా ఎక్కించాలి అని కోరుతున్నాడు. ఎంతకు ఎదిగావు? అన్నిట్లో ఎదిగిపోయాం. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేసావు, స్థలం మీద స్థలం కొన్నావు, కారు మీద కారు కొన్నావు. కారు మీద కారు ఉంటుందేంటి అంటే దాని అర్థం 2 కార్లు అని. పొలం మీద పొలం, స్థలం మీద స్థలం, కారు మీద కారు, లారీ మీద లారీ. చెప్పండి, అన్నీ ఎదిగిపోయావు, అన్నీ ఉన్నాయి. భక్తి ఒకటే ఎదగల. ఎప్పుడు ఎదుగుతావు? ఎత్తైన అనుభవం. నేను ఒక్కటే చెప్తాను, ఎదిగారని ఎలా తెలుసుద్దో సింపుల్గా మాట చెప్పనా? మీరు ఎదిగారని ఈ మాట ఎలా చెప్పాను మీకు? ఎత్తైన కొండ మీదకి వెళ్ళుట. దేనికి పోల్చాము ఇప్పుడు మనం? రెండోది ఎదిగిన అనుభవం కదా, ఎత్తుగా ఉంది కదా ఎదిగిన అనుభవం. నేనంటే ఎదిగిన అనుభవాన్ని ఎందుకు పోల్చాను కొండనే అంటే, కొండ మీద ఉన్నప్పుడు, ఎత్తైన కొండ మీద ఉన్నప్పుడు కిందకు చూడండి ఒకసారి, ఎలా కనపడుద్ది భూమి, ప్రజలు, హలో మీ లారీ చెప్పండి, మీ కారు, మీ ఇల్లు, మీ ఇంట్లో ఉన్న బీరువా కనపడితే ఒకవేళ ఓపెన్గా, మీ బీరువాలో ఉన్న బంగారం, మీరు పెట్టుకున్న బ్యాంకు చిన్నది అనండమ్మా, చిన్న కనపడతానండి. అదే మీరు అనాల్సింది అదే. నేను చెప్పేదాకా అంటానే ఉండండి, అది ఆపేదాకా. బ్యాంకులో బీరువా, మీరు పెట్టిన లాకర్లో డబ్బు, అదే కాగితాలు, బంగారం, మీరు దాచుకున్న డబ్బులు చెప్పరేంటమ్మా? మీకున్న పదవి, చిన్నది, నాకింది ఈ పదవి అనిపిస్తుందా లేదా? వార్డు మెంబర్ పదవి, ఎలక్షన్ మిమ్మల్ని నిలబడమన్నారు వార్డు మెంబర్గా, చీపు నాకు ఇదిగో అనుకోవాలా లేదా?
అయ్యగారు నిలబడి నన్నే కోరారు కాబట్టి ఇక నాకు ఇదే ఛాన్స్ అని ఆ సంఘాన్ని వదిలేస్తావు, ఆదివారం మానేస్తావు, ప్రార్థన మానేస్తావు, వెళ్ళిపోయి వార్డు మెంబర్ అని దండం పెట్టుకుని నాకు ఓటేయండి, నాకు తెస్తావు, ఓడిపోతావు, చిత్తుగా ఓడిపోతావు. దేవుని బిడ్డలు దానికోసం వెళ్ళబాకండి, మీరు ఓడిపోతారు. హలో, దైవజనుడి నుండి మాట వచ్చిందంటే నిజమే, మీరు వెళ్ళబాకండి, ఓడిపోతారు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నానంటే పరిపాలించే పరిపాలన ఒకరోజు రాబోతుంది. ఈ లోకమంతటిని మనం అందరం కలిసి ఏం చేయబోతున్నాం? యేసయ్యతో పాటు ఏం చేయబోతున్నాం? ఆ పరిపాలన కోసం, 1000 ఏళ్ల పరిపాలన కోసం సిద్ధపడదాం. ఈ లోక పరిపాలన ఇది ఎంతకాలం? 5 సంవత్సరాలే, అది 1000 సంవత్సరాలు. ఏది గొప్ప? హల్లెలూయా చెప్పండి గట్టిగా. మధ్యలో తిక్కరేగిందంటే నిన్ను కూడా పక్కన పెట్టి ఇంకోళ్ళు పెడతారు, ఉప ఎన్నికలు పెడతారు అవసరమైతే. అవునా కదా? రాజీనామా చేపిస్తారు, మళ్ళీ అవసరమైతే ఇంకో ఎన్నికలు పెడతారు. కానీ దానికి రాజీనామా లేదు 1000 సంవత్సరాల దాకా. స్తోత్రం. కాబట్టి నేనేమంటున్నానంటే పైకి ఎదిగావంటే సింబాలిక్ ఏముందో చెప్పండి. ఇక్కడ నీకు అన్ని చిన్నవిగా కనపడతాయి. కొంతమంది జీవితాల్లో డబ్బు పెద్దగా కనపడుతుంది, అందుకే డబ్బు మీద మనసు పెట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆస్తులు, పేరులు, పదవులు, హలో, వరకున్న బంగారం, వరకున్న ఆస్తి, వరకున్నవన్నీ బ్యాక్గ్రౌండ్ అంతా, వరకున్న ఆస్తులన్నీ పెద్దగా కనపడుతున్నాయి. అందుకే వాటి మీద మనసు పెట్టారు. బైబిల్ అంటుంది, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే కింద చూడొద్దు. మీరు కింద ఏమన్నా ఇవన్నీ కనపడతాయి. ఎదిగిన అనుభవాలకు అలా ఉంటుందండి. స్తోత్రం చెప్పండి. రూపాంతరం చెందాలంటే మొదట కొండెక్కాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఇంకా వెనక నుంచి వస్తున్నాం కదా మనం. యేసు ప్రభు ఎవరిని వెంట పెట్టుకెళ్ళాడంట? అందరూ చెప్పాలి, ఎవరిని వెంట పెట్టుకెళ్ళారు? త్వరగా చెప్పేస్తా. ఒక 5-10 నిమిషాలు చెప్పొచ్చా? ముగించేస్తాను. 5-10 నిమిషాలు చెప్పేస్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకునేవారంట. ఇది ఏం చెప్తుందో చెప్పనా? వాళ్ళ మాత్రం వెంట పెట్టుకెళ్ళాడా? ఎస్, అవును. పేతురుతో పాటు ఆంద్రే లేడా? ఉన్నాడు. తోమా లేడా? ఉన్నాడు. బర్తొలొమై లేడా? ఉన్నాడు. ఇంకా జెలోతే లేడా? ఉన్నాడు. ఇంకెవరున్నారమ్మా? యోధా లేడా? ఉన్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు. 9 పోతే ఎంతమంది ఉన్నారమ్మా? 9 మంది ఉన్నారు కదా. ఈ 9 మంది లెక్కలో లేరా అంటే ఉన్నారు. కానీ వీళ్ళ మాత్రమే తీసుకుంటే ఇట్స్ మీన్స్ సపరేషన్ లైఫ్, అంటే ఒక ప్రత్యేకమైన జీవితం, సాదృశ్యం. నేనంటాను, 3 మాత్రమే తీసుకెళ్ళాలంటే అర్థం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ పూట నీతో అంటే, నీవు రూపాంతరం చెందాలంటే నీతో ఎవరుండాలంటే నీతో ప్రత్యేకమైన జీవితం ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీకు ఒక ప్రత్యేక జీవితం ఉండాలి. ప్రత్యేక జీవితం అంటే ఏంటి? ప్రత్యేక జీవితం అంటే ఏంటి? లోకానికి వేరై, హల్లెలూయా, లోక మర్యాదలకు వేరై, చెప్పాలి, లోక సాంప్రదాయాలకు, ఆ మాట అన్నమ్మా, వేరై అని. లోక సాంప్రదాయాలకు, లోక మర్యాదలకు, లోక నటనకు, లోక స్నేహానికి, లోక మూలపాఠాలకి, లోక ఆచారాలకి, లోక ప్రేమకు వేరై ఉండాలా వద్దా? అదే వేరై ఉండడమే ప్రత్యేక జీవితం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చాలామందికి వేరు లేదు. లోకం వాళ్ళు కలిసిపోయారు. ఎక్కడ చూసిన లోక ప్యాషన్ ఎక్కువైపోయినాయి. ఏమండి, వాళ్ళు ఎలా ఉన్నారో వీరు అలాగే ఉంటున్నారు. వాళ్ళ మాట తీరు ఎలా ఉందో వీళ్ళ మాట తీరు అలాగే ఉన్నాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయో వీళ్ళ పెళ్ళిళ్ళు అలాగే ఉన్నాయి. హలో, వాళ్ళ మార్గాలు ఎలా ఉన్నాయో మన మార్గాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ ఆ వస్త్రధారణ ఎలా ఉందో మన వస్త్రధారణ అలాగే ఉంది. వాళ్ళ మాట తీరు ఎలా ఉందో మన మాట తీరు అలాగే ఉంది. చెప్పరేంటమ్మా? వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, నువ్వు అదే మాట్లాడుతున్నావు. నీ మాటకి వాళ్ళ మాటకి పెద్ద తేడా అంటే లోకంలో కలిసిపోయావు. కానీ బైబిల్ అంటుంది ప్రత్యేకంగా కొంతని తీసుకెళ్ళాడంట. ఇట్స్ మీన్స్ సపరేషన్ లైఫ్, ప్రత్యేక జీవితం. ఏది ఎంతమందికి ఉంది? వాళ్ళు లోకాచారాలు ఉన్నాయి, మనకి లోకాచారాలు ఉన్నాయి. ఏమనుకోండి మాట్లాడుతా, ఉన్న మాట చెప్తూ ఊళ్ళో ఉన్నవారంటగా, ఉన్న మాట చెబితే ఊళ్ళో ఓకే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఉన్న మాట అడుగుతాను, చెప్తాను. చెప్పండి, ఎంతమంది రాఖీలు కట్టించుకున్నారు? అది హిందువుల పండుగ. అది కృష్ణుడు ఎవరో ఆయన బాధలో ఉంటే, ఆయన చేతులు గాయమైతే ఎవరో ఒక వచ్చి సహాయపడి కట్టుకడతాడు, చీర చెప్పేసి అది కట్టుకట్టుతాడు. అమ్మా, నాకు ఆపదలో సహాయం చేశావు కాబట్టి నీకు ఎప్పుడు ఆపద వచ్చిందో చెప్పమ్మా, నీకు వరం ఇస్తాను, నీకు సహాయం చేస్తానంటే ఆమెకు ఆపద వచ్చిందంట. ఆమెను ఒక శత్రువు వచ్చి విమస్తులు చేస్తుంటే ఈవిడికి సహాయం చేయడం కృష్ణుడు లేడంట. ఏమో సహాయం చేశాడంట. అటు అన్నయ్య ఇటు చెల్లి ఒకరికొకరు సహాయం చేసుకున్నారంట. అందుకే రక్షాబంధన్ అనే పండుగ మన పండుగ. అది క్రీస్తు పండుగ, కృష్ణుడి పండుగ. అరే మనకెందుకండి ఆ పండుగ? నువ్వెందుకు కడుతున్నావు అంటే
అన్నదమ్ముల అనుబంధం ఎక్కడుందో తెలుసా? సంఘములో ఉంది. మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఒకరి కొరకు ఒకరు, వన్ అనదర్, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు. ఎక్కడ లేని ఆ రాఖీలో వస్తుందా చెప్పండి? హల్లెలూయా. మరి ఏది లోకము నీలో కనబడుతుంది అంటాను నేను, అది చెప్పేది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మొన్న ఈ మధ్య దీపావళి పండుగ వస్తే అప్పుడే చీకటి పడితే టపాసులు వస్తాయని కూరగాయలకు దేనికి బయటికి వెళ్ళాం. బాబుని తీసుకుని బైక్ మీద వెళ్తే ఒక ఆవిడ అంటుంది, మా చర్చి అంతా, మా వీధి అంతా చర్చికి రాని వాళ్ళే అందరూ. పేరుకి చర్చి మధ్యలో ఉంటుంది, చుట్టుపక్కల ఎవరు చర్చికి రారు. ఒక ఆవిడ అంటుంది, ఏడకి వస్తున్నారండి పాస్టర్ గారండి, టపాసులు కొనుక్కొత్తకి వెళ్తున్నారా అంది ఒక్కసారిగా. అంటే నేను టపాసులు కొనేవాళ్ళ కనపడ్డానా అని ఆలోచన చేసి, కాదమ్మా కూరగాయలు కొంటాకి వెళ్ళానమ్మా అని చెప్పా. అంటే ఆమె కొత్త ఆమెలో తెలియదు. నేను అంటాను, నన్ను చూసే ఇంతకాలం ఇన్ని రకాల బోధలు చేస్తాను, నన్ను చూసి ఎట్లా అనుకుందంటే మరి మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు చెప్పండి? అంటే లోకం ఎలా లెక్కేస్తుంది చెప్పండి? అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నేనేం చేయకపోతే ఇంత లెక్కేసింది కదా, అంటే అది తప్పని తిరిగిట్లే ఆవిడకి. అందరూ కొనుక్కునేది అనుకుంది. అంటే ఆవిడ నామకార్థ క్రైస్తవులు కూడా ఏం చేస్తారు చెప్పండి? అవి కొనుక్కుని పేలుస్తారు కదా. అందుకే ఆవిడ అట్లా అనుకున్నట్టుంది, ఎట్టుంది అంటే క్రైస్తవులు కూడా ఇది పేలుస్తారు కాబట్టి పెద్ద తప్పు కాదు అనుకుని నన్ను కూడా అడిగేసింది పాపం ఆవిడ. నేను అంటాను, లోకంతో కలిసిపోయాం, వాళ్ళ పద్ధతులు కలిసిపోయి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి, పంతులు గారు డేట్ పెట్టుకుంటారు. నీ పెళ్ళి ఎలా ఉంది, నీ ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుంది, దైవజనుడి ద్వారా జరుగుతుందా? మంచి రోజులు చూస్తాం, లోకం మనలో కనబడుతుందంటే మంచి రోజులు చూస్తున్నాం, ఆచారాలు చూస్తున్నాం, మంచి గడియలు చూస్తున్నాం. ఏదండి భక్తి? ఏది ప్రత్యేక జీవితం? దైవ సేవకుడు చెప్పింది మనం నమ్మమా అయితే విశ్వసించమా? ఆయన మాటే వేదం అనుకోవద్దా చెప్పండి? హల్లెలూయా. వాక్యం చెప్తుందండి, తిథులు నక్షత్రాలు లేకపోతే దినములు ఆచారాలు చేయడం మానేయమని చెప్పేస్తున్నారు కదా. పౌలదే చెప్తాడు కదా, మీరు దినములను ఉత్సవములను ఏమంటారు విశ్రాంతి దినముల విషయమై ఎవడు కూడా తీర్పు తెచ్చడానికి అవకాశం ఇవ్వకండి అన్నాడు కదా. ఇవి రాబోయే వాటి ఛాయ కానీ క్రీస్తు మన ఏమంటారు నిజ స్వరూపం క్రీస్తులో ఉందన్నాడు కదా. అవన్నీ క్రీస్తులో నెరవేరిపోయిన అమావాస్య పండుగలు అన్నాడు కదా. ఇంకే మనం ఎందుకు చేయాలి వాటిని? ప్రభువుని నమ్మి ప్రభు కోసం బ్రతకడమే అన్ని పండుగలు మన జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఇంకెందుకండి పండుగలు మనకి? మన పండుగలు ఒకటి, ఆదివారం మనకు గొప్ప పండుగ. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థనలో కూడుకున్నాం అదే గొప్ప పండుగ. ఏంటి చెప్పండి? ఇవేంటి పండుగలే. కొంతమంది వీటికి పేర్లు బోలు పెడుతున్నారు. ఏం పండుగలు? మనోహరమైన పండుగలని కొందరు, ఉపదేశ పండుగలని కొందరు, తీర్మాన పండుగలని కొందరు, దిద్దుబాటు పండుగలని కొందరు. ఎన్ని పేర్లు పెట్టుకుంటున్నారు ఈ పండుగలకి. ఎన్ని పండుగలే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రత్యేక జీవితం. నువ్వు రూపాంతరం చెందాలంటే యేసులాగా నీ జీవితంలో ఏం కావాలంటే ఈ భూమి మీద నీకు రూపాంతరం జరగాలి. ఏంటి ఆ రూపాంతరం అంటే? నీలో ప్రత్యేకత కనపడాలి, నీ వస్త్రధారణలో, నీ మాట తీరులో. హల్లెలూయా. ఈ మధ్య కొంతమంది టాటూలు వేసుకుంటున్నారు. మరి క్రైస్తవులు కూడా ఏమంటే టాటూలు వేసుకుంటే, ఆ పచ్చబొట్లు వేసుకుంటే రక్తం తీసుకోరంట. తెలుసా మీకు? బ్లడ్ ఎవరికైనా అవసరం అయితే ఇస్తానంటే నీవు చల్లవు బాబు అంటున్నారంట. తెలుసా మీకు? ఈ పచ్చబొట్లు వేసుకున్న వాళ్ళకి ఇంకోటి చెప్పనా మీకు? క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట. తెలుసా మీకు? లోకంలో ఉన్న వాళ్ళందరూ పచ్చబొట్లు వేసుకుంటున్నారు. క్రైస్తవులకు పచ్చబొట్లు వేసుకుంటున్నారు ఇష్టమైన వాళ్ళ పేర్లు పెట్టుకొని. లోకంకి మనకి పెద్ద తేడా లేదు. ఈ మధ్య జుట్లు చూడండి ఎలా కత్తిరించుకుంటున్నారు. స్టైల్కి ఇదంతా పేడబొట్టలాగా పలికి పైన పెట్టినట్టుగా జుట్టు తీసేసి అవునా చేస్తున్నారు లేదా? ఆడవాళ్ళు చూడండి ఈ మధ్య పెద్ద బొప్పు కట్టినట్టుగా ఎంత పప్పులు అంటాయో పెడుతున్నారు. రకరకాల జల్లలు అల్లుకుంటున్నారు. ఎన్ని రకరకాలుగా ఉన్నాయా లేవా? లోకానికి మనకు ప్రత్యేకత లేదు. కేవలం నేను బాహ్య అలంకరణ గురించి మాట్లాడలా. నీ స్వభావం కూడా మారిపోయింది, మాట తీరు మారిపోయింది, నీ యాటిట్యూడ్ మారిపోయింది, నీ యాక్షన్స్ మారిపోయినాయి, నీ వైఖరి, నీ విధానం, నీ క్రియలు పూర్తిగా లోకంతో కలిసిపోయిందే. ఈ సినిమా స్టైల్ అంతా వచ్చేసింది ఫ్యాషన్స్లోకి. మనుషులు నిర్ణయించింది, మనుషులు ఆలోచించిందే, మనుషులు ఊహించినవన్నీ వాళ్ళు క్రియారూపకంగా వస్త్రాల్లోనూ ఇంకా డ్రెస్సుల్లో ఇంకే వస్తువులు చూపిస్తున్నారే. అవన్నీ మనం చేస్తున్నామే. ప్రత్యేకత ఉందా? ఆచారాలు, మంచి రోజులు, ఇవన్నీ మనలో మార్పు జరగకపోతే రూపాంతరం రాదండి. ప్రత్యేక జీవితం. ఆయన రూపాంతరం పొందడానికి ఆయన వెంట ఉందంటే ముగ్గురు అనగా ప్రత్యేక జీవితం. ఇప్పుడు ప్రభు ఎందుకు అలా చేయించాడంటే మనకు నేర్పడానికి అది చేశాడు ఆయన. స్తోత్రం. అందులోంచి మనం నేర్చుకునే పాఠం ఉంది. ప్రత్యేక జీవితం ఉండాలి.
ఇంకొక అర్థం చెప్పనా పేతురు, యోహాను, యాకోబు గురించి? పేతురు అంటే ఏంటి తెలుసా? హలో, పేతురు నిరీక్షణకు పోల్చబడ్డాడు, నిరీక్షణ అపోస్తులుడు. యోహాను ఎవరో తెలుసా? ప్రేమ అపోస్తులుడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకో చెప్పనా? పేతురు అంటాడు, ఇదిగో కొందరు ఇంకా రాకడను గురించిన నిరీక్షణ పోగొట్టుకున్నారంట. అంత్య దినములలో, కడవరి దినములలో కొందరు అపహసించుచూ వచ్చి ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయను, ఇదిగో అప్పుడున్నట్టే ఉంది కదా అని ఎగతాళి చేస్తూ నిరీక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారంట. లేదు లేదు, మీరు నిరీక్షణ పెట్టుకుని ఆయన ఖచ్చితంగా వస్తాడని 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయం అంతా నిరీక్షణ కలిగి ఉండండి. కానీ కొంతమంది కడవరి దినాల్లో నిరీక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారని. నిరీక్షణ గురించి ఎవరు మాట్లాడారండి? పేతురు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పేతురు అనగానే మనకి ఏం గుర్తు రావాలండి? నిరీక్షణ. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, యోహాను గురించి మాట్లాడుకుందాం. యోహాను ఏం నేర్చుకుంటామండి యోహాను గురించి? యోహాను గురించి బైబిల్ రాయబడింది ప్రేమ. ఎందుకో చెప్పనా? ఆయన యోహాను సువార్తలు అంతా ప్రేమ గురించే రాశాడు, అవునా కదా? ఆ తర్వాత పత్రికలు చదవండి మీరు, దేని గురించి ఉంటుందంటే ప్రేమ గురించే ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు అని చెప్పి ఏమంటాడంటే, సహోదరుని ద్వేషిస్తే, ప్రేమించకుండా ద్వేషిస్తే నరహత్య చేసినట్టు. నీ సోదరుని ప్రేమించు, కనిపించిన దేవుడిని ప్రేమిస్తున్నా అని చెప్పి కనిపించే సోదరుని ద్వేషిస్తున్నావా అని హెచ్చరిక చేస్తాడు. ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమలో భయము ఉండదు అని చెప్పాడు ఆ యోహానే. ఇప్పుడు మనకేం గుర్తొస్తుంది యోహాన్ అనగానే? ప్రేమ గుర్తొస్తుంది. సరే, మిగతా 3వ వ్యక్తి ఎవరు? యాకోబు. అప్పుడున్న యాకోబు, యేసు ప్రభు కాలంలో ఉన్న యాకోబు ప్రారంభంలో చచ్చిపోయాడండి. యేసయ్య సేవ చేస్తున్న రోజుల్లో, అంటే యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు సేవ చేస్తుండగా ఆ సేవలో మొట్టమొదటిగా హతసాక్షి అయింది ఎవరంటే యాకోబే. శిష్యులలో మొదటి హతసాక్షి యాకోబు, సంఘములో మొదటి హతసాక్షి. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. థ్యాంక్స్ అమ్మా. స్టెఫన్. మీరు యాకోబు అంటారని చూశాను, మీ పరువు కాపాడేసింది ఆవిడ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. విశ్వాసుల్లో మొత్తం అందరిలో ఆది సంఘంలో మొదటి హతసాక్షి ఎవరమ్మా? యేసయ్య కొరకు చంపబడింది స్టెఫను. శిష్యులలో మొదటి హతసాక్షి యాకోబు. యాకోబు చనిపోయాడు, కానీ యాకోబు బదులుగా ఇంకొక యాకోబు వచ్చాడండి, యేసు ప్రభు సోదరుడు. ఆ యాకోబు ఈ పత్రిక రాశాడు. కానీ విషయం చెప్పనా, ఆ యాకోబు చనిపోయినా ఈ యాకోబు వచ్చినాక ఏం రాశాడు తెలుసండి? ఆ యాకోబు రాసిన పత్రిక ఏది? 2వ యాకోబు, 2వ వ్యక్తి వచ్చాడు కదా, యేసుప్రభు శిష్యుడు. ఆయనే తర్వాత పేతురు, యోహానులతో పాటు స్తంభాలుగా నిలిచిన వారు ఈయన ఒకడయ్యాడు, పెద్దోడయ్యాడు. సంఘాల్లో పెద్ద వ్యక్తిగా, ఒక బిషప్గా నిలబడినాడు ఈ యాకోబు. ఆ యాకోబు బదులుగా ఒక పత్రిక కూడా రాశాడండి. ఆ పత్రిక అంతా మీరు చదవండి, విశ్వాసాన్ని గురించి ఉంటుంది. ఆ పత్రిక అంతా దేని గురించి ఉంటుంది? మీరు చదువుకున్న వాళ్ళకి తెలిసిద్ది, అది బాగా చదవండి మీరు. ఇప్పుడు చెప్పండి, పేతురు అనగానే మనకేం గుర్తొచ్చాడు? యోహాను అనగానే యాకోబుని అంట పెట్టుకోడు. అప్పుడున్న యాకోబు ఇప్పుడు లేడు, లేకపోతే యేసు ప్రభు అపోస్తుల కాలం మధ్యలో చచ్చిపోయాడు. కానీ యాకోబు మనకు గుర్తొచ్చేది ఏంటంటే విశ్వాసమే. ఇంకా చెప్పనా మీకు? పౌలు చెప్పిన మాటలేంటి? ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ఈ 3 నిలుస్తాయి అన్నాడా లేదా? ఇప్పుడు ఈ 3 నిలుస్తాయి అన్నప్పుడు పేతురులో నిరీక్షణ, యోహానులో ప్రేమ తీసుకుంటే యాకోబులో ఏం తీసుకోవాలి? చచ్చిపోయిన యాకోబులో ఏం మిగిలింది? అదే కదా. అలా తీసుకున్నా విశ్వాసమే మిగులుతుంది. కాబట్టి ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా 50 మందికి చెప్పండి, విశ్వాసం అంటే 3 ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఒకటి ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఈ 3 నిలుస్తాయని పౌలు చెప్పాడు. మీకు మాట చెప్పనా, ఈ 3 నిలవట్లేదంట ఇప్పుడు. తెలుసా మీకు? అనేకులలో అక్రమం విస్తరించుడి చేత అనేకులలో అదే పోతుందంట. అది ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, అదే కదా. ఇంకో మాట చెప్పనా, పేతురు ఏమన్నాడు? కడవరి దినాలలో అనేకులు వచ్చి నిరీక్షణ లేని మాటలు మాట్లాడుతున్నారు, నిరీక్షణ పోగొట్టుకుంటున్నారు అన్నాడా లేదా? ఇప్పుడు పేతురు కాలంలో చెప్తున్న మాట, నిరీక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. విశ్వాసం గురించి ఎక్కడుంది? అబద్ధికుల వేషధారణ వలన, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి కొందరు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మొదటి పేతురు 4:1. మొదటి తిమోతి 4:1, 2 తిమోతి 4:1. మొదటి తిమోతి 4:1లో ఉంటుంది, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాసం కోల్పోయే వాళ్ళు వచ్చేసారు. అంటే మీరు ఇవన్నీ చదివితే తెల్లారి ఆన్లైన్ ప్రేరేపొద్దని నేను చెప్పుకుంటూ పోతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీరు అర్థమవుతుందండి మీకు నేను చెప్పే పాఠం? ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు యేసుతో వెళ్ళారు. అక్కడ యేసయ్య ఏం పొందాడు?
నేనంటాను యేసు ప్రభు ఒకవేళ పేతురు, యోహాను, యాకోబులు ఎలాగపోయినా రూపాంతరం పొందగలడు. కానీ ఇలా చేసింది ఎందుకంటే నీ కోసం, నా కోసమే. ఈ మాట రాయించింది ఎందుకంటే నీ కోసం, నా కోసమే. ఏమి నేర్చుకోవడానికి? ఈ పేతురులో ఉన్న నిరీక్షణ, యాకోబులో ఉన్న విశ్వాసం, యోహాను ద్వారా నేర్చుకునే ప్రేమ, ఈ మూడు నీకు కావాలి. ఆ మూడు లేకపోతే మనం ప్రభు రాకడలో ఎత్తబడలేం, రూపాంతరం చెందలేం. అవి పొందాలి. అవి ఎలా మాకున్నాయండి? మీరేం చెప్పవసరం, మాకు ఈ మూడు ఉన్నాయి అంటున్నారా? ఉంటే కనుక ఎలా ఉండాలో చెప్తాను. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి. ఒకసారి అల్లు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమర్థమైందండి? మీకు విశ్వాసం ఉంటే ఎలా ఉండాలి? మీ విశ్వాసం, మళ్ళా చదవండి, తప్పులు చెప్తున్నారు. విశ్వాసం ఉంటే, విశ్వాసంతో కూడిన మీ పని, క్రియ ఉండాలి. విశ్వాసం ఉంటాం కాదు, విశ్వాసంతో కూడిన క్రియలు. హల్లెలూయా. విశ్వాసం ఉందని చెప్పుకుని సరిపెట్టకండి, విశ్వాసంతో కూడిన పని ఉండాలి. నెంబర్ 2, ప్రేమ ఉందయ్యా అని సరిపెట్టకండి, ప్రేమతో కూడిన. ఎందుకు ప్రయాసపడ్డావయ్యా అంటే ప్రేమ ఉంది నాకు, ప్రేమను బట్టే. ఎందుకు ఈ పని చేసావు క్రియ అంటే? ఎంత త్యాగం చేసావేంటయ్యా, ఎంత కార్యం చేసావు, ఆస్తునంతా వదిలేసావు, కష్టపడిన ఆస్తంతా దేవునికి ఇచ్చావు. ఏంటో ఎంత మంచి పని చేసావంటే నాకు విశ్వాసం ఉంది, దేవుడు నాకు మరలా ఇస్తాడని. క్రియ ఎందుకంటే విశ్వాసం ఉంది, ప్రయాసం ఎందుకంటే ప్రేమ ఉంది. నిరీక్షణతో కూడిన ఓర్పు. ఎందుకు ఓర్చుకుంటున్నావయ్యా అంటే నాకు నిరీక్షణ ఉంది. నీ ఓర్పు అంత ఎందుకు? ఎవరేమన్నా ఎన్ని అన్నా ఓర్చుకుంటున్నావు. అత్తగారు ఏమన్నా ఓర్చుకుంటున్నావు? ఓర్చుకుంటున్నారా? ఓర్చుకోవాలి. మరి కోడలు ఏమన్నా ఓర్చుకుంటున్నారా? ఓర్చుకోవాలి. తోడు కోళ్ళు ఏమన్నా ఓర్చుకుంటున్నావా? ఓర్చుకోవాలి. ఎందుకయ్యా ఓర్చుకుంటున్నావు? ఇంత ఓర్చుకుంటున్నావు ఏంటయ్యా? ఇంత అణిగిమణిగి ఉంటున్నావు ఏంటయ్యా? ఓర్చుకున్నావు ఎందుకు అంటే, నేను చర్చికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, భక్తి చేస్తున్నా, ప్రభు రాకడలో ఎత్తబడాలంటే నేను ఓర్చుకోవాలి. ఎందుకంటే నిరీక్షణ ఉంది కాబట్టి. నా మాటలు మీకు అర్థమయ్యాయా? హల్లెలూయా చెప్పండి. నా మాటలు మీకు అర్థం కాలేదు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా చెప్పాలి గడి, హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ప్రేమ కావాలి, విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ ఎలా ఉండాలి? ఓర్పు. నిరీక్షణతో కూడిన ఓర్పు, ప్రేమతో కూడిన ప్రయాస, పని. విశ్వాసం ఉందనుకున్న వాళ్ళు విశ్వాసంతో కూడిన పని ఉందా? ప్రేమ ఉందనుకున్న వాళ్ళు ప్రేమతో కూడిన ప్రయాసం ఉందా? ఎందుకు ప్రయాసపడుతున్నావయ్యా? ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఇంత త్యాగం చేసి రాత్రి నిద్రలు ఆరాలు లేకుండా పని చేసావు, పరిచయం చేసావంటే ప్రేమయ్యా. దేవుడి మీద ప్రేమ. దేవుడు అంటే నాకు ప్రేమ ఉంది. కానీ కొంతమంది ప్రయాస లేదు తెలుసా మీకు? దేవుడిని బాగా ప్రేమిస్తానని అంటాడు, పట్టుబట్టి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా కూర్చోలేడు మందిరంలో. హలో, ప్రయాసపడలేడు. ప్రేమ ఉందన్న వాళ్ళు ప్రయాసపడాలిగా. నిరీక్షణ ఉంది అన్న వాళ్ళు ఏం చేయాలి? ఓర్పు ఉండాలిగా. ఇప్పుడే అందిన వార్త అన్నట్టు 10:23 అయింది. నేను ముగిస్తున్నాను. తలలో వంచండి. 6 దినములు అయ్యేది కాదు. 6 దినములు అనేది 7 పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు చెప్పలేను. 6 దినములు అంటే ఒక్క మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. 6 దినములు చుట్టూ తిరిగారంట. 7 రోజులు, 7వ రోజున ఏమైంది చెప్పండి? నేనంటాను 6 రోజులు ఎలా తిరగాలి? ఒక్కటి చెప్పండి అన్నారు, అందుకే చెప్తున్నా. 6 దినములు ఎలా తిరగాలి అంటే మీరు చదవలేదు అన్నమాట అర్థం వాక్యం. 7వ రోజు ఎలా తిరిగారు చెప్పండి? కేకలు ఏంట్రా బాబు అన్నాడు. కేకలు ఇవ్వండి, వాయిద్యాలు, కీబోర్డ్ వాయించండి, తబలా వాయించండి, ఇంకేంటి సాక్సోఫోన్ వాయించండి, బోర వాయించండి, క్లారినెట్ వాయించండి, ఎక్కువ పెట్టండి, గట్టిగా అరవండి, శబ్దాలు చేయండి అన్నాడు. కేకలు వేసుకుంటూ స్తోత్రాలు చెప్పుకుంటుంటే ఎరుకో కోడలు. కానీ 6 రోజులు ఏమన్నాడు? మౌనంగా తిరగాలన్నాడు. నేను అంటాను ఇది కనిపెట్టే అనుభవం. 6 దినములైన తరువాత నువ్వు రూపాంతరం పొందుతావంటే అర్థం నెంబర్ 1, నువ్వు కనిపెడుతూ ఉండగా యేసయ్య వచ్చేస్తాడు. బైబిల్ చెప్తుంది ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరు ఆయన కొరకు కనిపెట్టుకుంటారో, కనిపెట్టుకునే వాళ్ళ కోసం యేసయ్య రాబోతున్నాడు.
హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరి కోసం రాబోతున్నాడమ్మా? ఆయన కనిపెట్టుకొనుచుండగా ఆయన వారి యొద్దకు వచ్చి వారిని ఆయన చేర్చుకొనెను అని వాక్యం చెప్తుంది. రెఫరెన్స్ చదివించిన సమయం లేదు. తలలు వంచండి, మోకరించండి. అలాగా 6 పాయింట్లు ఇంకా ఉన్నాయి. దేనికోసం? 6 దినములు అనే దానికోసం. ఇప్పుడు మనకు అవ్వదు. తలలు వంచండి.